ఈ వారం మన గెస్ట్ 1985 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు శంకర్ సత్యనారాయణ గారు, రిటైర్డ్ ఎస్పీ. మీరు ఈ డిపార్ట్మెంట్ రావడం అనేది బై ఛాన్సా, బై చాయిసా? చాయిస్గానే నేను ఈ డిపార్ట్మెంట్కి రావడం. ఎందుకండి? 1975లో ఒక రూడు టఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఒకరోజు నేను జూనియర్ కాలేజీ గోడ ముందు నిలబడ్డప్పుడు ఇతను సడన్గా బుల్లెట్ మీద వచ్చాడు. ఇదంతా చూసిన తర్వాత ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో మీరు కూడా అలాగే బుల్లెట్ వేసుకొని తిరిగి మీరు కూడా ఒక ప్యానిక్ క్రియేట్ చేశారా, లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ దాకా వెళ్దాం అనుకున్నారు? దాని ఇంపాక్ట్ ఉన్నది. నేను కూడా ఒక దాని మీద అప్పుడు అసెంబ్లీలో 0 అవర్ల క్వశ్చన్ వేసి, అంటే చిన్న ఇష్యూ వచ్చినా శంకర్ సత్యనారాయణ గారు రోడ్డు మీద రావాలి, బూతులు తిట్టాలి, కర్రలు విరేగాయలా కొట్టాలి, పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కువ లాఠీలు, ఇరిగిపోయిన లాఠీలు ఉంటాయనేది వాడుతుంది. వాస్తవం ఆఫ్ ద రికార్డ్ చెప్పవద్దు, అది కరెక్టే. ఒక ఎరువుల కొట్లాట, రైతులది కూడా ఒక వాళ్ళందరినీ అప్పుడు ఆ రోజుల్లో లాఠీ చార్జ్ చేస్తే అంబేద్కర్ సౌరస్తా అంతా చెప్పులే కనపడ్డాయి, జనం కనపడలే. అసలు రాగానే లాఠీ చార్జ్ చేయడం, బూతులు తిట్టడం ఎందుకండి? కూర్చొని మాట్లాడచ్చు కదా. సామాన్యుడు ఎవరైనా కంప్లైంట్ వచ్చిందనుకో, 498లోనో లేదనో, వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి పాత అఫెండర్ తీసుకొచ్చి బాగా తన్నేవారట వాడిని కొట్టకుండా. అది ఏంటంటే ఇది విజిబుల్ పోలీసింగ్ లాగా. ఎందుకంటే వీడు భయపడాలని సైకాలజికల్ ఇంపాక్ట్. నేను ఎమోషన్ మీద మీ ఇద్దరు బూతులకే సగం మంది చచ్చిపోతారు, ఆడవాళ్ళు చెవులు మూసుకుంటారని అనేవారు. ఇన్నోసెంట్ని ఎప్పుడు పని చేయలే. కాదు, ఇన్నోసెంట్ ఎక్యూడ్ని మాత్రం విజిలెంటిజం ప్రదర్శిస్తూ ఎక్కడైతే వాడు రౌడీజం చేశాడో ఆ ప్రాంతంలో కొట్టడం, అది కూడా చేశాను. ఎందుకు? వీళ్ళు ఎక్కడైతే దౌర్జన్యం చేశారో మనం అక్కడే ఈ పని చేస్తే, ఈ విజిలెంట్ పోలీసింగ్ చేస్తే. కర్నూలు వాళ్ళు, మన ఆలంపూర్ వాళ్ళు ఈ 2 గ్రూపులుగా విడిపోయి మధ్యలో నదిలో కొట్టుకున్న సంగతి చెప్పండి ఒకసారి. సుంకేసుల దగ్గర వాటర్ విషయంలో ఇటు ఆలంపూర్ ప్రజలు, అటు కర్నూలు గూడూరు ప్రజలు. డిగ్రీస్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంటాయా? ఫస్ట్ డిగ్రీ అంటేనేమో కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయటం. సెకండ్ డిగ్రీ అంటేనేమో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించటం, ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం. థర్డ్ డిగ్రీ అనేది వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1985 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు శంకర్ సత్యనారాయణ గారు, రిటైర్డ్ ఎస్పీ. శంకర్ సత్యనారాయణ గారు 1985 డిపార్ట్మెంట్కి వచ్చి తర్వాత 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అయితే ఆయనకు ఒక పేరు కూడా ఉంది, సోషల్ పనిష్మెంట్ ఆఫీసర్ అని. అంటే నేరం జరిగిన వ్యక్తి, నేరం చేసిన వ్యక్తి మరొకసారి ఎవరైనా మార్పు తేవాలంటే సోషల్ పనిష్మెంట్ ఇవ్వడంలో ఆయన నెంబర్ 1. అంటే ఒక అమ్మాయికి ఎవరైనా ఏడిపిస్తే, లేదు ఒక చిన్న దొంగతనం చేస్తే, లేదు ఒక రౌడీజం చేస్తే, ఎక్కడ రౌడీజం చేశారో అదే ప్రాంతంలో ఆయనకి సోషల్ పనిష్మెంట్ ఇవ్వడం. అదేవిధంగా ఈవ్ టీజింగ్ కేసులో కూడా కొట్టడం, తిట్టడం, కోర్టు పంపడం కాకుండా అమ్మాయికి తప్పు చేశాను నేను అని ఒక మెడలో బోర్డు వేసి అదే సెంటర్లో ఆయన నిల్చోపెట్టడం, ఇలా ఇటువంటి సోషల్ పనిష్మెంట్ ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు. అప్పట్లో ఆ పబ్లిక్ కూడా ఆయన చేసిన పనిష్మెంట్ని సమర్థించారు కాబట్టి ఆయన రాజ్యం కొనసాగింది. ఆ వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. సోషల్ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల నేరస్తుల మార్పు వస్తుందా, లేదు ఆ నేరం చూసిన తర్వాత, పనిష్మెంట్ చూసిన తర్వాత మరొకరు ఆ విధంగా చేయకుండా ఉంటారా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారాలు మురళీజీ. శంకర్ సత్యనారాయణ గారు ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. శంకర్ సత్యనారాయణ గారు, రిటైర్డ్ ఎస్పీ. మీకు నాకు పరిచయం దాదాపు నిజామాబాద్ నుంచి ఉంది. నిజామాబాద్లో తక్కువైనా మిమ్మల్ని డైరెక్ట్గా ఎక్కువగా మీ పనిష్మెంట్ చూసేది వికారాబాద్, తర్వాత చందానగర్, సదాశివపేట. అప్పట్లో పోలీసింగ్ అంటే ఆ విధంగా ఉంది కాబట్టి ప్రజల్లో ఒక భయం, ఒక గౌరవం ఉందన్న విషయం మీతో పాటు నేను కూడా దానికి అంగీకరించాల్సింది. అంటే రౌడిజం అలా ఉండేది, దానికి ఆ పనిష్మెంట్ అలా ఉండేవి,
పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసేవారు అవును అనేది. ఇప్పుడు అనేది పరిస్థితి మారింది అనుకుందాం. మీరు ఈ డిపార్ట్మెంట్ రావడం అనేది బై ఛాన్సా బై చాయిసా? వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ ఎలాగుండేది? అప్పుడు పనిష్మెంట్ ఇస్తే ఏ విధంగా ఆఫీసర్లో కూడా సపోర్ట్ చేసే ఆఫీసర్లు ఎలాగుంటేవారు? మీరు రిటైర్ అయ్యే సమయానికి పోలీసింగ్ మీద ప్రజలకి ఏమైనా తగ్గిందనుకుంటారా ఇంప్రెషన్, లేదా అదే కంటిన్యూ అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శంకర్ సత్యనారాయణ గారి కుటుంబ నేపథ్యం ఒకసారి. నేను బేసికల్గా సూర్యాపేట టౌన్లో పుట్టాను. ఇక స్వతహాగా మా ఫాదర్ మాలి పటేల్ అయినా కూడా బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఎడ్యుకేషన్ సూర్యాపేట, కోదాడ, హైదరాబాదు అయిపోయింది. ఛాయిస్గానే ఈ డిపార్ట్మెంట్ ఛాయిస్గానే నేను ఈ డిపార్ట్మెంట్కి రావడం. ఎందుకండి మీకు అంత ఇష్టమైన? నేను 1975లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సూర్యాపేటలో చదువుతున్నాను. అప్పుడు ఒక రూడు టఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. సరే, అతను ఈజ్ నో మోర్ నౌ. అతను బుల్లెట్ మీద తిరుగుతూ మామూలుగా కొట్టుడే కాకుండా లెగ్తోని కిక్ చేసేవాడు పిల్లల్ని, అంటే మా టైపు టీనేజర్స్ని. ఒకరోజు నేను జూనియర్ కాలేజీ గోడ ముందు నిలబడ్డప్పుడు ఇతను సడన్గా బుల్లెట్ మీద వచ్చాడు. పాలన ఈపున దెబ్బ కొట్టాడు. కొడితే నేనే ఏం చేసేది లేదు. ఆడ ఏడిస్తే ఏడవాలి, లేకపోతే పారిపోవాలి అక్కడికి వెళ్ళి. అయితే అతన్ని చూశాను. ఎందుకు కొట్టడం అంటే అక్కడ నిల్చోవద్దనా? నిల్చోవద్దని. అది ఒక రబ్బిష్, ఇది బర్బేరియస్ పోలీసింగ్ అంటారు అది. అదే ఇన్ ఆర్డర్ టు షో డిటరెన్స్. డిటరెన్స్ అంటే ఇన్ ఆర్డర్ టు టెర్రరైజ్ దట్ ఏరియా. అరే సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ లైక్ దట్ అని. బ్రిటిష్ పోలీసింగ్ ఉంది, పెట్టి పోలీసింగ్, రూడ్ పోలీసింగ్ చెప్పొచ్చు. అది దానివల్ల డిటరెన్స్ ఆ రోజుల్లో ఉండేది. అప్పుడు ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఎమర్జెన్సీ 75 అంటే ఎమర్జెన్సీ, మీకు కూడా ఐడియా ఉంది. అప్పుడు ఈ 2 వీలర్స్ లేవు, సైకిల్లే మ్యాక్సిమం. సైకిల్ అని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు ఆ రోజు. ఇద్దరు ఎక్కితే, ఇద్దరు ముగ్గురు ఎక్కితే. ఇద్దరు ఎక్కినా పెట్టేవారు, నైట్ టైం లైట్ లేకపోయినా పెట్టేవారు. అయితే అది చూసిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకా నా మామూలుగా తిరుగుతున్నప్పుడు, మన దైనందిన జీవితంలో తిరుగుతున్నప్పుడు ఇంకా కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా మనకు తారసించారు. వాళ్ళతో మాట్లాడటం ఇదంతా చూసిన తర్వాత మనం కూడా ఎందుకు, వై డోంట్ వీ ఆప్ట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ అని. అప్పుడే మనం ఎడ్యుకేషన్ అయిపోగానే లక్కీలీ ఏపీపీఎస్సి, దెన్ ఏపీపీఎస్సి అంటే మాది ఫస్ట్ అండ్ లాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూటెడ్ బై ఓన్లీ ఏపీపీఎస్సి. దాంట్లో ఏవో ఒక మహానుభావుడు ఆంజనేయ రెడ్డి గారు, మీకు తెలిసే ఉంటుంది. ఆ మహానుభావుడు ఏం చేశాడంటే, పోలీసు రిక్రూట్మెంట్ ఎందుకు చేయాలి, డైరెక్ట్ మన ఏపీపీఎస్సి ఉంది కదా ఒక ఏజెన్సీ, దాంతో చేయిద్దామని ఫస్ట్ టైం మామూలు దాంతో చేయించాడు. అంటే ప్రిలిమినరీ, మెయిన్, ఫిజికల్, ఇంటర్వ్యూ అన్నీ చేసుకొని అప్పుడు సెలెక్ట్ కావటం జరిగింది. నేను అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐ గాట్ ర్యాంక్, నాది 4th ర్యాంక్ వచ్చింది. ఓకే. ఇక ఇంట్రెస్ట్గా మనం ఛాయిస్తో వచ్చాం కాబట్టి బాగా పనిచేయాలనే ఆశ బాగుండే. మన ఉమ్మడి 6 జిల్లాలు తిరిగాను. 6 జిల్లాలు తిరిగి లాస్ట్కు సిటీ సౌత్ జోన్లో రిటైర్డ్ కావటం జరిగింది. మీరు అన్నట్టు డిటరెన్స్ అంటే దాని గురించి వెళ్ళే ముందు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మీకు? నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్ట్రిక్ట్ సొంత డిస్ట్రిక్ట్. ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో మీరు కూడా అలాగే బుల్లెట్ వేసుకొని తిరిగి మీరు కూడా ఒక ప్యానిక్ క్రియేట్ చేశారా, లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా వెళ్దాం అనుకున్నారా? దాని ఇంపాక్ట్ ఉన్నది. నేను కూడా ఒక 2 పోలీస్ స్టేషన్లు అట్లే అనాగరికంగా ప్రవర్తించాను. సీనియర్ ఆఫీసర్తో శివాట్లు తిన్నాను. సీనియర్ ఆఫీసర్స్ ఆ రోజుల్లో శివాట్లు పెట్టేవారు కానీ పనిష్మెంట్ ఏమి ఇవ్వకపోయేవాళ్ళు. అయినా కూడా మళ్ళీ పబ్లిక్ని అట్లనే హరాస్మెంట్ చేసుకుంటూ
డిటరెన్స్, విజిబుల్ పోలీసింగ్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న చందాన అట్లా పనిచేశాను. మీరు అన్నది కరెక్టే. మీరు హార్డ్ అండ్ క్రిమినల్స్ వీళ్ళందరికీ మనం ఆ పనిష్మెంటు ఇవ్వకపోతే, 3rd డిగ్రీ కూడా ఇవ్వకపోతే కంట్రోల్ కాదు. వాళ్ళకు జైలు అనేది సింపుల్, లాకప్ అనేది సింపుల్. 10 రోజులు ఉంటాం మళ్ళీ పోయి చేద్దామంటారు. ఈ డిటరెన్స్ ఉంటేనే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అఫెన్స్ చేయరు. అవును సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నల్గొండ డిస్టిక్ మునుగోడు. అదే ఫేమస్ హై ప్రొఫైల్ కాన్స్టిట్యూన్సీ. ఆ ట్యాపింగ్ కూడా అయింది. ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళేసరికి మీకు నల్గొండ ఎస్పీ ఎవరు, మునుగోడులో మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది? ఫస్ట్ ఎస్పీ సత్యనారాయణ గారు అని వెస్ట్ గోదావరి అతను, గ్రూప్ 1 ఆఫీసరు, రాయల్ ఆఫీసరు. ఆయన ఉన్నాడు. మనం ఆయన కూడా స్వతహాగా లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి, నేను న్యూ ఎంట్రెంట్, దట్టు ప్రొబేషనర్ కాబట్టి ఈ ఇగ్నోర్డ్ సో మెనీ థింగ్స్. సిఐస్ డిఎస్పీస్ కూడా దే ఇగ్నోర్డ్. అందువల్లనే నేను ఆడ షైన్ కావటం జరిగింది. అల్టిమేట్గా నా యొక్క హై హ్యాండెడ్ బిహేవియర్తోని ఐ వాజ్ షిఫ్టెడ్. ఎక్కడ? మునుగోడు నుంచి ఐ వాజ్ షిఫ్టెడ్ టు నిజామాబాద్. ఎందుకంటే మునుగోడులో మీరు అంతగా ఏం చేశారు అంటే అప్పుడు మీరు చెప్పారు కదా, డిటరెన్స్ చూపించాలి, విజిలెంట్ పోలీసింగ్ చూపించాలి అని అన్న దాని సంధానంలో అప్పుడు తెలవక, బీయింగ్ ఎ ప్రొబేషనర్, బీయింగ్ ఎ న్యూ ఎంట్రెస్ట్ టు ది డిపార్ట్మెంట్. ఏం చేశారు ఒక సంఘటన చెప్పండి. అది ఒక ఇష్యూ అయింది. వీకెండ్ జెంట్స్ వీకెండ్, సైమల్టేనియస్లీ ఈవెన్ లేడీస్ ఆల్సో కేనడ్ ఇన్ బ్యాడ్ పార్ట్. అయితే దాని మీద అప్పుడు అసెంబ్లీలో 0 అవర్ల క్వశ్చన్ వేసి, అప్పుడు ఒక ఉమెన్ లెజిస్లేటర్ ఉండే, షీ ఈజ్ నో మోర్ నవ్, వచ్చినప్పుడు అప్పుడు ఆ సీనియర్ ఆఫీసర్స్ కూడా మామూలుగా ప్రివిలేజ్ మోషన్ పెట్టినప్పుడు మీకు తెలవందే ఉంది. ఆ 0 అవర్లో నాకొక్కరికే నన్ను హ్యాక్ చేసేటమే కాకుండా సీనియర్ ఆఫీసర్స్ కూడా స్కేప్ గోట్స్ అవుతారు. కాబట్టి వాళ్ళ ఆ టైంలో అప్పుడే ఆర్పి మీనా ఉండే ఆడ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, నాకు ఎస్ఐస్ కావాలి, యంగ్ ఎస్ఐస్ కావాలని ఆయన అక్కడ కొట్లాడుతున్నాడు. ఎవరిని వేసినా పైరవి చేసుకుంటారు, పోవట్లేదు. సీనియర్స్ ఏమో నేను ప్రమోషన్లో ఉన్నా, నేను ఆ ఎఫెక్టెడ్ ఏరియాకి పోనని వాళ్ళు చెప్తారు. ఆ ఛాన్స్ చూసుకొని నాకు ఇదే తప్పు దొరికింది కదా, నన్ను నిజామాబాద్. నిజామాబాద్ సార్, నిజామాబాద్ మీ నల్గొండ మీ నేటివ్ ప్లేస్. మరి నల్గొండ జిల్లాలో మీకు పోస్టింగ్ ఎలాగ వచ్చింది? అప్పుడు నేటివ్ శ్రీరామ్ కుమార్ గారు అని డిఐజీ గారు ఉండే. ఆయన ఏమనుకున్నాడో, అప్పుడు సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్, దట్టు నాన్ గెజిటెడ్ మేము, ఏవో లెట్ దెమ్ కంటిన్యూ అని ఆయన మాకు నేటివ్ లేచాడు. అచ్చా సార్, నిజామాబాద్కి వెళ్ళేసరికి నిజామాబాద్ కంప్లీట్గా నక్సల్స్ మూమెంట్తో ఉంది, హైలీ ఇన్ఫెస్టెడ్. అవును. మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? బోధన్లో ఒకవైపు కమ్యూనల్, మరోవైపు ఇష్యూ. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏం తీసుకున్నారు మీరు? ఆడల మెయిన్ డెకైటీస్, కమ్యూనల్ బాగుండే ఆ రోజులు. నేను నా పీరియడ్లోనే అద్వాని గారిది రథయాత్ర ఇవన్నీ స్టార్ట్ అయ్యి నీకు ఆడ 2 గ్రూపులు అయిపోయినాయి. ఆన్ రిలీజియన్ బేసిస్లో ఈ యాజిటేషన్స్ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఫర్మ్గా డీల్ చేస్తూ ఒక 3.5 years కంటిన్యూ. నన్ను ఎవరు లేపుతలే ఆడ. లాస్ట్కు పీరియడ్ ఎక్కువైనాక ట్రాన్స్ఫర్ అయినా అది వేరు, కానీ అది సేమ్ టెంపో, వాట్ ఎవర్ టెంపో మెయింటైన్ ఇన్ నల్గొండ మునుగోడు, సేమ్ ఐ మెయింటైన్డ్. ఐ బికేమ్ పాపులర్ మీరు అన్నట్టు. అంటే చిన్న ఇష్యూ వచ్చినా సుంకర్ సత్యనారాయణ గారు రోడ్డు మీద రావాలి, బూతులు తిట్టాలి, కర్రలు విరేగాయలా కొట్టాలి, పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కువ లాఠీలు, ఇరిగిపోయిన లాఠీలు ఉంటాయనేది వాడుతుండేది. వాస్తవం అది కరెక్టే, ఆఫ్ ద రికార్డ్ చెప్పవద్దు, అది కరెక్టే. అది అందరినీ డీల్ చేస్తూ ఒక ఎరువుల కొట్లాట, రైతులది కూడా ఒక జరిగింది. 5,000 6,000 వచ్చినప్పుడు అప్పుడు కూడా ఐ డెల్ట్ దెమ్ విత్ ఐరన్ హ్యాండ్. దానికి నేను ప్రతిఫలం కూడా అనుభవించానంటే వాళ్ళంతా యాజిటేషన్ చేయటం, కలెక్టర్ రావటం, ఎస్పీ గారు రావటం, వీళ్ళందరూ వచ్చి ఏందయ్యా మామూలుగా వాళ్ళందరిని అప్పుడు ఆ రోజుల్లో లాఠీచార్జ్ చేస్తే అంబేద్కర్ సౌరస్తా అంతా చెప్పులే కనపడ్డాయి, జనం కనపడలే.
అదంతా బీభత్సం చూస్తే నాకు ఇప్పటికి కూడా కాదు సార్, రాగానే లాఠీ చార్జ్ చేయడం, బూతులు తిట్టడం ఎందుకండి? కూర్చొని మాట్లాడచ్చు కదా. అంటే ఇప్పుడు వాడు అవతలోడు క్రిమినల్, అవతలోడు ఆర్డెండ్, అవతలోడు తప్పులు చేసిన వాడంటే ఆ రోజుల్లో నడిచేది, ఇక నడిపించుకున్నాం. కరెక్టే సార్, వాడు మీకు ముందు హ్యాబిచువల్ అఫెండర్ కనపడ్డాడు. మీరు దిగ్గానే వాడిని పటా 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 కొట్టే బదులు వాడిని తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడచ్చు కదా. అంటే వానికి ఎందుకు డిటరెన్స్ ఉండాలి, ఒక పోలీసింగ్ కనపడాలి వానికి. లేకపోతే మామూలుగా వేరే పిటిషనర్స్ని ట్రీట్ చేసినట్టు చేస్తే వాడు నాకు ఏదో రెడ్ కార్పెట్ వేసిండు అని వాడు మళ్ళీ బయటికి పోయి మళ్ళీ అపెండ్ చేసగలుగుతాడు. అందుకోసం వానికి డిటరెన్స్ చూపించడానికి ఈ పని చేస్తాం అప్పుడప్పుడు. ఒకసారి ఇంకొకటి కూడా ఉండే మీ మీద ఎలిగేషన్, మా బోధనలో సామాన్యుడు ఎవరైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, 498లోనో లేదన్నో, వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి పాత అఫెండర్ తీసుకొచ్చి బాగా తన్నేవారట వాడిని కొట్టకుండా. ఎస్ ఎందుకు అది? అది ఏంటంటే ఇది విజిబుల్ పోలీసింగ్ లాగా. ఎందుకంటే వీడు భయపడాలని సైకాలజికల్ ఇంపాక్ట్ అని ఎమోషన్ మీద కొద్దిగా దెబ్బ కొట్టడం. అంటే భార్యని వేధించి లోపలికి వస్తే ఇంకోటి వీపు పగిలితే నాకు అవుద్దరా అని వీడు భయపడాలనా? ఎస్ అది ఉంది. ఆ డిటరెన్స్ చూపించేవాడిని ఆ రోజుల్లో. కరెక్టే మీరు అన్నది సార్. పోలీస్ స్టేషన్కి రాకముందు అంటే డిపార్ట్మెంట్లో 1985లో మీలాంటి వాళ్ళందరూ చదువుకొని వచ్చారు. మీకేం బూతులు పుస్తకాలు పంచాంగాలు ఉండవు, మామూలుగా చిన్న చిన్న బూతులు మాట్లాడుకుంటారు. కానీ మీలాంటి ఆఫీసర్లు 85 బ్యాచ్ తర్వాత 89 బ్యాచ్ వరకు డిపార్ట్మెంట్కి వచ్చాక అసలు వినకూడని బూతులు కూడా నేర్చుకుంటారు వచ్చేవి. అంటే ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చేదా లేదంటే ఎవరిదాన్ని నేర్చుకునేవారా? ఇందులో ఇన్ జనరల్గా మనం మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి విలేజెస్లో కానీ చిన్న టౌన్ సబర్బ్స్ అయినా కూడా మనకు ఆ ఫిల్దీ అబ్యూజివ్ లాంగ్వేజ్ విని ఉంటాం. అవి మనకు రిపీట్ అవుతాయి, మెమరీలో ఉంటాయి. ఉండి మనం ఆ అగ్రెసివ్నెస్, ఆ కోపం వచ్చినప్పుడు వీ అబ్యూజ్డ్. కానీ మీరు మీతో పాటు ఇంకొక మీ 89 బ్యాచ్ మీ జూనియర్ మీ ఇద్దరు మాట్లాడినట్లుగా బూతులు ఇంకెవరు మాట్లాడరనేది అప్పట్లో ఉండేది. అప్పుడు కొద్ది రోజులు ఉండే, ఆయన పేరు మీకు ఐడియా ఉండొచ్చు, రాంభూపాల్ గారు. ఈ వరకు అండర్ మీ ఎస్ఐ ఈ బోత్ ఎయిల్ ఫ్రమ్ నల్గొండే. అవును, అది ఈజ్ అ గుడ్ ఆఫీసర్. అంటే మీ ఇద్దరు బూతులకే సగం మంది చచ్చిపోతారు, ఆడవాళ్ళు చెవులు మూసుకుంటారని అనేవారు. అంటే అట్లా మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఇన్నోసెంట్ని ఎప్పుడు పని చేయలే. ఎక్యూడ్ని మాత్రం విజిలెంటిజం ప్రదర్శిస్తూ బాగా అరాజ్ చేసింది మాత్రం కరెక్టే. కానీ ఎప్పుడు కూడా పిటిషనర్, అగ్రీవ్డ్ పర్సన్, విక్టిమ్ ఎప్పుడు మా చేతిలో ట్రబుల్ కాలే. ఎప్పుడు యాక్సిడెంటల్గా గ్రూప్ కేసెస్లో ఎప్పుడన్నా 10 మందిని మనం హై హ్యాండెడ్ బిహేవ్ చేసినప్పుడు అందులో ఒక ఇన్నోసెంట్ వస్తే కూడా అతనికి అప్పుడు ప్రాబ్లం అయ్యేది. కానీ ఓవరాల్గా విక్టిమ్ కానీ, అగ్రీవ్డ్ పర్సన్ కానీ, పెటిషనర్ కానీ, కంప్లైంట్ కానీ మా చేతులు ఎప్పుడు కూడా ట్రబుల్ కాలే. బోధనలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి, రథయాత్ర కాకుండా. బోధనలో అది హైలీ సెన్సిటివ్ టౌన్ అండి ఆ రోజులు. ఇప్పుడు కూడా సీనియర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ కమిషనర్, ఎస్పీలు కూడా ఆడ పండుకుంటారు. ఏదన్నా ఇష్యూ, సమ్ ట్రబుల్ బ్రీవ్స్ అయితే ఉంటారు. దానిలో నాకు ఆ రోజుల్లో ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఒక్కటే, ఈ రైతులు ఎరువుల కోసం బాగా యాజిటేట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే అది అగ్రికల్చర్ బ్యాష్ అనేది, ఇది మన నిజాం సాగర్ ఇరిగేట్ చేస్తుంది, మొత్తం వెట్ కల్టివేషన్. అక్కడ ఎరువులు స్కేరిసిటీ ఉంటే ఐ థింక్ ఒక 10,000 రాయట్స్ బోధనలో కాంగ్రిగేట్ అయ్యారు. బోధనలో కాంగ్రిగేట్ అయ్యి ఇక వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళు ఐబ్రోస్, వాళ్ళు ఎట్లా యాజిటేషన్ అంటే పీక్ వచ్చింది. పీక్ వచ్చినప్పుడు అప్పుడు ఇంత ఫోర్సు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు లేదు ఆ రోజుల్లో. నాకుంటే ఒక 5 కానిస్టేబుల్ ఎంట ఉండేవాళ్ళు. మేము నడుచుకుంటూ పోయి వాళ్ళని మేనేజ్ చేశాము. వాళ్ళని ఈ ఎరువుల డీలర్ని బెదిరిస్తుంటే మేము అడ్డం పోతే మాకు కూడా కొద్దిగా ఆటంకం కలిగినప్పుడు ఇన్ ది మిడిస్ట్ మేము లాఠీ చార్జ్ చేసి డీమాబ్ చేస్తే అందరినీ చాలా పెద్దగా లాఠీ చార్జ్ చేసాం.
కానీ ఎవరికి కూడా ఈ గ్రీవియస్ ఇంజరీస్ ఎవరికి కాలే, అందరికి సింపుల్ ఇంజరీసే. అంటే నేను ఎప్పుడైనా కూడా కేనింగ్ ఆర్డర్ చేస్తే ఇక్కడ వేస్ట్ నుంచి కిందికే కొట్టమంటాను. వేస్ట్ నుంచి కిందికి నీకు వైటల్ పార్ట్స్ ఉండవు. అక్కడ ఏమవుతుంది, మా అయితే ఫ్రాక్చర్ అవుతుంది, డెత్ అవుతుండదు. అదే నువ్వు ఇక్కడి నుంచి పైన కొట్టినావంటే డిటరెన్స్ కోసం కింద ప్రైవేట్ పార్ట్ ఉంది కదా, అక్కడ తగులుతాయి, ఆడి బ్యాక్ సైడ్ పోతాం కదా, మెయిన్ బటక్స్. అయితే ఆ తరుణంలో ఏమైంది, ఇక అందరూ ఎక్కడికక్కడ చిందర వందర అయిపోయారు. అయిపోయిన తర్వాత అందులో యాజిటేటర్స్ కూడా తెలివి కళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారు, అరే ఇంతమందిని కొట్టిండు, అక్కడే ఉండు, 5 కానిస్టేబులే ఉండ్రు, ఎదురు తిరుగుదామని రెడీ అయ్యారు. నీకు ఫోర్స్ తేవాలంటే నాకు నిజామాబాద్ నుంచి రావాలి, లేకపోతే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ నుంచి రావాలి, నేనే మేనేజ్ చేసుకుంటా అన్నాను. ఆడ ఉన్న ఏఎస్పీకి చెప్పాము, సిఏకి చెప్పాము, ఇక అందరు ఉరికొచ్చారు. ఉరికొచ్చిన తర్వాత ఇక మేము డిస్కషన్ చేస్తుంటే వాళ్ళందరూ మళ్ళా 10,000 క్రౌడు మా 10-15 పాసీ ఆఫ్ పోలీస్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మమ్మల్ని ఎట్లా కొడతాడు అని. మమ్మల్ని ఎట్లా కొడతాడంటే, మీరు ఇట్లా చేసినందుకు కొట్టాము మేము, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓకే. అప్పుడు ఇక ఏఎస్పీ గారు, సిఐ గారు వాళ్ళకు రిప్లై చేశారు. వాళ్ళు ఆ సందర్భంలో రాకపోతే ఇక ఆడ భయానక యుద్ధ వాతావరణం వచ్చింది. ఇప్పుడు మనని ఎవరన్నా ఫిస్ట్ బ్లౌస్ ఇస్తే మనం ఊకునే పొజిషన్లో లేము. వాళ్ళు ఎందుకంటే మేము ఓవర్ పవర్లో ఉన్నాం, ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాం కాబట్టి సార్ నెట్టి పరిస్థితులు ఈరోజు హెకలింగ్ చేయాలి, లేకపోతే థ్రాస్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అయినా కూడా ఆ ఇన్సిడెంట్లో చాకచక్యంగా డిప్లొమాటిక్గా జీప్ మీద నిలబడి వాళ్ళని కన్విన్స్ చేస్తుంటే కూడా మీదికి చెప్పులేసుడు, రాళ్ళేసుడు మొదలుపెట్టారు. ఆ తరుణంలో మా ఏఎస్పీ గారు, సిఐ గారు వెల్ మేనేజ్డ్ ది సిచ్యువేషన్. ఎవరండి ఏఎస్పీ ఎవరు? సిఐ సత్యనారాయణ గారు. ఆయన అప్పుడు ఏఎస్పీ బోధన. సిఐ రాధాకృష్ణరావు అని. ఇక మీకు ఆడ ఏమైందంటే, నేను ఒక జోక్ చేసేవాడిని మహేందర్ రెడ్డి గారితో. నేను అన్ని టౌన్లే చేస్తుంటే మహేందర్ రెడ్డి గారు అడిగాడు, సత్యనారాయణ నువ్వు అన్ని టౌన్లే చేస్తున్నావు, ఒకసారి ఎఫెక్టెడ్ చేయరాదా అన్నాడు నన్ను. అని అంటే, సార్ ఆ రోజులో నేను నేను ఒక మాట అన్నాను జోకు. అప్పుడు కేసీఆర్ లేడు, కేసీఆర్ పార్టీ లేదు, విజయరామారావు లేడు, ఎవరు లేరు. నేను అక్కడ సెటిలర్లతోని ఏగుతూ నౌకరు చేస్తున్నాను బోధనలో. సెటిలర్లే ఎఫెక్ట్ ఉంది కదా సార్, ఆ నక్సల్ ఎఫెక్ట్తో ఏం కాదు కానీ ప్రాణం పోతే పోతుందే కానీ ఈ సెటిలర్ ఎఫెక్ట్తో నాకు రోడ్ డేంజరే ఉంది సార్ అంటే ఇక మహేందర్ రెడ్డి సార్ మామూలుగా నవ్వడు. ఒకటే నవ్వుకుంటూ అయితే నువ్వే సూట్ వాళ్ళకు నువ్వే సూటబులా, మరి ఏం చేయను సార్. వాళ్ళు మన హై హ్యాండెడ్ బిహేవియరు వాళ్ళు చేయనియరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డు, వాళ్ళని తిట్టొద్దు, మనం కొట్టొద్దు సార్. నేను అప్పుడప్పుడు చెయ్యి జారుతుంటాను, జారినప్పుడు వాళ్ళు నా మీదకి వచ్చుడు, మళ్ళీ నేను వాళ్ళ మీదకి పోవుడు, చెయ్యక నోరు కూడా. అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. అది కానీ వాళ్ళ మధ్య మాకేం కన్ఫ్లిక్ట్ ఏం లేదు సార్ అని చెప్తే అప్పుడు నవ్వేవాడు. నవ్వి ఇక ఇతను ఇక ఈడ సక్సెస్ అయ్యిందంటే మళ్ళీ నాకు నిజామాబాద్ టౌన్ ఇచ్చిండు. బోధన నుంచి. ఓకే, అంటే అప్పుడు ఆర్పీ మీద వెళ్ళిపోయారు. ఆర్పీ మీద వెళ్ళిపోయాడు. ఓకే, నిజామాబాద్ టౌన్కి వచ్చాక ఏముందండి? ఇక నిజామాబాద్ టౌన్ వచ్చినాక ఈయన మహేందర్ రెడ్డి గారు ఇక మీకు తెలవంది ఏముంది, ప్రయోగాలు. ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఈ మధ్య అన్నట్టు అప్పట్లోనే కొన్ని వినూత్న ప్రోగ్రాములు పెట్టేవాడు. ఆ వినూత్న ప్రోగ్రాములన్నీ నేను లోకల్ ఎస్ఐని. లోకల్ ఎస్ఐని అంటే, సత్యనారాయణ నేను ఈ హెడ్ క్వార్టర్లు ఎందుకు పెట్టాను అనుకుంటున్నావు, నువ్వు మంచిగా పనిచేసి ఎంటైర్ డిస్టిక్ నువ్వు రోల్ మోడల్గా ఉండాలని నాతో ప్రామిస్ చేయించుకున్నాడు. ప్రామిస్ చేసుకుని ఆయన ఏ ప్రయోగం చెప్పినా కూడా ఆ ప్రయోగాన్ని నేను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఆయనకు చూపించాలి. అందులో ఏమన్నా కొంచెం డీవియేషన్ వచ్చిందంటే ఒప్పుకునేవాడు కాదు. స్టార్ట్ అప్పుడు ల్యాండ్ ఫోన్లు, పోలీస్ స్టేషన్ కాల్ రాగానే మీరు అన్నట్టు బాగా అబ్యూజ్ చేస్తాడు, బాగా కొడతాడు అన్నోడు ఫోన్లు కూడా ఏమయ్యా అని అంటాం కదా. నాతోనే మేము మొదలుపెట్టిడు, ఫోన్ ఎత్తాలే, నమస్తే ఎస్ఐ 1 టౌన్ అని మొదలుపెట్టిండు. ఒకరోజు ఆయనే చేసిండు,
ఆయన చేస్తే నేను నమస్తే సార్ ఎస్ఐ 1 టౌన్ అన్న. సత్యనారాయణకి పలకరించి అదేదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. అయితే నా తోడుగా ఎవరైనా కానిస్టేబుల్ ఫస్ట్ లైన్ ఆఫ్ డ్యూటీ కానిస్టేబుల్స్ కూడా ఫోన్ ఎత్తే నమస్తే 1 టౌన్ అనాలి. ఆయన ఫస్ట్ మాకు ప్రయోగం నేర్పింది అది. ఓకే. ఇంకొకటి మీకు బైబిల్ ఆఫ్ పోలీసు ఏపీపీఎం అని మీరు ఈయనే ఉంటారు మురళి గారు. ఈయన అన్ని వెరైటీ ఎంటైర్ డిస్టిక్ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆ రోజుల్లో. ఆడ ఒక్క ఎస్హెచ్ఓ సిఐ లేదు. అందరికీ ఈ ఏపీపీఎం చాప్టర్లు ఉంటాయి. మన ఇప్పుడు గీతగాక చాప్టర్లు ఉన్నట్టు అట్లే ఉంటాయి అందులో. ఎంత పని ఉన్నా నక్సలైట్ పోని లా అండ్ ఆర్డర్ నుండి ఏముండని రోజు ఒక చాప్టర్ రాయాలి. సినాప్సిస్ చాప్టర్ ఒక 6 పేజీలు ఉంటే 6 పేజీలు 1 పేజీలు రాయాలి, లేకపోతే హాఫ్ పేజీలు రాయాలి. రాసి ఆయనకు పొద్దున్నే డిఎస్ఆర్ పంపినట్టు ఈ నోట్స్ పంపాలి. పంపి మీ ఇంత నేను బిజీ ఉన్నా ఒక చిన్న కమిషనర్ అనిపించుకున్నా కూడా నేను అన్ని చాప్టర్లు రోజు రాసి పంపేది. ఆయన లాస్ట్కు ఇక నువ్వెందుకు పంపలేదంటే సార్ నిన్న కోమింగ్ పోయినని ఒకటి చెప్తుండే, నేను కమినల్ అయింది సార్ నేను పంపలేనాక కొద్దిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఇక ఆయన అంటుండేది, అరే అంత సత్యనారాయణ అంత బిజీ ఉంటాడు, రోజు ఒక చాప్టర్ రాసి పంపుతాడే, మీకేమైందని అందరినీ బెదిరించి ఇక ఆయనే డ్రాప్ అయిపోయిండు. అంటే ఇన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసేది. ఇంకొకటి మీకు చెప్తే నవ్వుతారు, మొత్తం మాకు నక్సలైట్ ఏరియాలో పనిచేసే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్స్ మీటింగ్ పెట్టి స్పీచ్లు, అంటే కింద ఉన్న ప్రేక్షకులంతా నక్సలైట్లు ఉన్నట్టు ప్రజలు ఉన్నట్టు, మేమంతా పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు, నక్సలిజానికి వెళ్ళిపోకుండా ప్రజలు మిలిటెంట్స్గా మారకుండా స్పీచ్ ఇవ్వాలి. ఆ రోజులో మాకు స్పీచ్లు పోటీ పెట్టేది. అంటే ఇక స్పీచ్ చేయాలి, ఏది ఒక విలేజ్ పోయినట్టుగా ప్రజల్ని నక్సలైట్లకు విడనాడండి, నక్సలైట్ల జోలికి పోవద్దు, నక్సలైట్లకు షెల్టర్ ఇవ్వద్దు, అట్లా మాకు ఆ రోజుల్లో ఇలా చెప్తూ పోతుంటే ఆయన ఫస్ట్ ఎస్పీ అక్కడ, ఫస్ట్ ఎస్పీ కాబట్టి ఈజ్ అడ్మినిస్ట్రేటర్ ఎట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఆల్సో లెర్నర్. మా టైంలో ఫస్ట్ పోస్టింగ్లు అన్నీ రావు. అవును. ఇక అక్కడి అన్నీ ఇంక వేరే దగ్గర ప్రయోగం చేశాడు. ఫస్ట్ కర్నూలు కాదు కదా? కాదు, కర్నూలు సెకండ్ పోస్ట్. ఎందుకంటే నేను ఐ హ్యాడ్ బీన్ అసోసియేటెడ్ విత్ హిమ్ బీయింగ్ ఏ హెడ్ క్వార్టర్. ఇక నాకు పెద్ద పనిష్మెంటే. నేను 2-3 సార్లు బతిలాడితే నన్ను రంగారెడ్డికి పంపమంటే పంపలే ఆయన. సార్ మీకు బూతులు మాట్లాడడం అనేది సర్వసాధారణ అయిపోయింది, కానీ ఆయన ఫోన్ ఎత్తగానే గుడ్ మార్నింగ్ 1 టౌన్ ఎస్ఏ అని మస్ట్గా చెప్పాలన్నారు ఆయన. అది కొంచెం ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అనిపించింది, కానీ ఆ మహేందర్ రెడ్డి పోబియా ఉందిగా చాలా. వీఆర్ బౌండ్ టు టెల్, వీఆర్ బౌండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సాలిటారిటీ. లేకపోతే ఊకోడు కదా, హెడ్ క్వార్టర్కి పోమంటాడు. ఓకే. నిజామాబాద్ తర్వాత అండి ఇక దాని తర్వాత మళ్ళీ ఆర్మూర్లో పోలీస్ ఆఫీసర్ 2-3 సస్పెండ్ అయితే మొన్ననే చనిపోయాడు రాజీవ్ రతన్ సార్. అవును. ఆయన ఏఎస్పీ కామారెడ్డి ఉండే, ఆడ డిఎస్పీ సిఐ ఎస్ఐ అందరూ కూడా అలిగేషన్స్లో షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోతే ఈ వాజ్ హోల్డింగ్ ది అడిషనల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్మూర్ డివిజన్. ఎవరు? రాజీవ్ రతన్ సార్. ఆ రాజీవ్ రతన్ సార్ ఏం చేసిండు, అరే ఆడ ఆల్రెడీ పోలీస్ ఇమేజ్ వాజ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ బై అవర్ గైస్, ఈడ దాన్ని ఎవడు రెస్టోర్ చేయాలంటే సత్య. ఆయన పాపం రాజీవ్ రతన్ నాన్న ఆ రోజుల్లో సత్యనారాయణ అని పుల్ అనకుండా సత్య అనేవాడు. కానీ ఈ వాజ్ అన్లక్కీలీ వెంట అవే. రియల్లీ గాడ్ హ్యాస్ డన్ ఇంజస్టిస్ టువర్డ్స్ హిమ్. అయితే ఆయన ఇతనే పెడితే ఆడికి పోయినాక నేను ఐ వాజ్ మన సత్యనారాయణ సార్ని అడిగిన, సార్ మళ్ళీ నాకు ఆ కొంపలకి ఎందుకు తోలుతారు సార్, నాకు ఐ వాజ్ అబౌట్ టు గెట్ ది ప్రమోషన్. అరే సత్యనారాయణ ఏఎస్పీ చెప్తుండే, యూ హ్యావ్ టు గో దేర్, ఐఎమ్ హియర్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే, సరే మంచిదని పోయి ఆడ ఒక్క శరబడలే. ఆడ ఎట్లా తయారయ్యారంటే ఆర్మూర్ మీకు తెలిసే ఉంటుంది, ది సౌండ్ విలేజెస్, రిచ్ విలేజెస్, ఎంత మంచిగా సేవ్ చేసుకుంటారంటే ప్రజలు చాలా మంచివాళ్ళు. వాళ్ళని ఏం చేశారంటే మా వాళ్ళు
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోలీసింగ్లో పిటిషన్ తీసుకొని ఒకడు వస్తాడు, పిటిషన్ తీసుకొని వాడిని ఆడ కూర్చోబెడతారు చెట్ల కింద. మళ్ళా వీళ్ళుంటారుగా అభియోగం చేసిన వాళ్ళు, వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళని ఇంకో చెట్టు కింద కూర్చోబెడతారు. కూర్చోబెట్టి సాయంత్రం దాకా కూర్చోబెట్టి తస్వే చేసి పంపిస్తారు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆల్ విలేజెస్ ఆడ కుల సంఘాలు స్ట్రాంగు, సకల కులాలు చాలా స్ట్రాంగు. వీళ్ళందరూ ఏం డిసిషన్ తీసుకున్నట్టే అదేందో మనమే చెట్ల కింద కూర్చొని చేసుకోక మన సంఘాలు ఉన్నది ఎందుకు, పోలీస్ స్టేషన్కి ఎందుకని పోలీస్ స్టేషన్ పిటిషన్ రాకుండా ఆఖరికి ఈవెన్ 376 గ్రేవ్ క్రైములు కూడా వాళ్ళే కాంప్రమైజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నేను రిస్క్ తీసుకొని యాజ్ ఏ ఎస్ఐగా మళ్ళీ సబ్సిక్వెంట్లీ సిఐగా తీసుకొని వీళ్ళని కన్విన్స్ చేస్తూ వీళ్ళకి అవేకనింగ్ సదస్సులు పెడుతూ పోలీస్ స్టేషన్ ఈజ్ మెంట్ ఫర్ యూ పీపుల్ ఓన్లీ. మీరు ఆడ విలేజ్లో తస్వేలు చేసుకుంటే నేరం అవుతుంది, తెలియకో మర్డర్ కేసులు కూడా మీరు తస్వే చేస్తారు. కాబట్టి మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్ బాట పట్టాలని ఆ రోజుల్లో ప్రయత్నం చేసి అది నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్. ఎస్పీ గారు సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రజలు సపోర్ట్ చేసేవారు, లెజిస్లేటర్ సపోర్ట్ చేసేవారు, మంత్రులు కూడా సపోర్ట్ చేసేవారు. సార్ ఆ టైంలో ఆర్మూర్లో మూమెంట్ లేదా? ఉంది కదా హైలీ. మరి అక్కడ మీకు ఎప్పుడు ఎదురుపడలేదు? ఇక నేను తిరిగాను, ఇక తిరిగానంటే ఇక వీ హ్యాడ్ టేకెన్ ప్రికాషన్స్, పాసి ఆఫ్ పోలీస్ని ఎంట పెట్టుకొని వైల్ టేకింగ్ ప్రివెంటివ్ మెజర్స్ తిరిగేవాళ్ళం ఆ రోజు. ఆర్మూర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ప్రమోషన్, ఐ గాట్ ప్రమోషన్. సరే, ప్రమోషన్ వచ్చి ఆలంపూర్ పోయాను. ఓకే, అక్కడికి రాకముందు నిజామాబాద్లో మీరు బోధనలో పనిచేసే సమయంలో బాన్స్వాడలో ఒక మేజర్ ఎన్కౌంటర్ అవుతుంది, సలీం దళం. అది మీకు గుర్తుందా? చెప్పండి. అది ఐ థింక్ 12 మెంబర్స్ అనుకుంటా. ఇట్ బ్రాట్ వెరీ గుడ్ రిప్యుటేషన్ టు నిజాం పోలీసు, నిజామాబాద్ పోలీసు, ఎస్పెషల్లీ మహేందర్ రెడ్డి సారు. ఇక అది రియల్లీ టెస్ట్ కేసు అండ్ బెస్ట్ కేసు ఇన్ దోస్ డేస్. అందరికి కూడా మంచి పేరు వచ్చింది. కానీ మళ్ళీ సబ్సిక్వెంట్గా దాంట్లో రివార్డ్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయింది అని కూడా తెలిసింది. దాంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ వాజ్ బ్లేమ్డ్ బై అనదర్ సీనియర్ ఆఫీసర్, వై యూ డిడ్ లైక్ దట్ అని ఇక చాలా చెప్పారు. బెస్ట్ కేసు ఆ రోజుల్లో. నిజామాబాద్లో ఎన్కౌంటర్ కాకుండా వాళ్ళ వైపు నుంచి జరిగిన నష్టం ఏం జరిగిందండి? మహేందర్ రెడ్డి సారు చార్జ్ తీసుకున్న రోజే డిచ్పెల్లి పోలీసు అటాక్ పడ్డాక అప్పుడు కూడా 12 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఎస్ఐ, అంత సిఐ లేదు, దూరం ఉండి చూస్తుంటేనే మా వాళ్ళని 12 మెంబర్స్ చంపారు. అప్పుడు డిస్కరేజ్ అయ్యిండు, డిమోరలైజ్ అయ్యిండు మహేందర్ రెడ్డి సార్. నేను చార్జ్ తీసుకున్న రోజు అవుడైంది ఇన్సిడెంట్ అని. దట్ ఈజ్ మళ్ళీ ఒక 14-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నిజామాబాద్ ఎట్టుకోడు. వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అది. ఏది? డిచ్పల్లి పోలీస్. అది దానికి రిటాలియేషన్ సలీం దళం అనుకుంటా కదా. ఎస్. ఇక అప్పటి నుంచి ఇక ముందు ఆర్పి మీనా గారు టైంలో పోలీస్ అపరాధం ఉండేది కదా. ఎస్ఐబి క్రియేషన్స్ దే కోఆపరేటెడ్ వెల్ విత్ ది మహేందర్ రెడ్డి సార్. ఇక దే టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ ఇన్ దోస్ డే. ఓకే సార్, అక్కడ ప్రమోషన్ వచ్చింది. ఆలంపూర్లో ఛాలెంజ్ ఏముందంటే? ఆలంపూర్లో దట్ ఈజ్ అడ్జసెంట్ టు రాయలసీమ కదా. మరి ఎందుకో ఆ కృష్ణా రివర్ అవతల తుంగభద్ర కృష్ణా రివర్ వద్దలు ఇప్పుడు 2 ఉన్నాయి కదా. అవును. ఇప్పుడే టైనీ డిస్టిక్ గద్వాల అయింది. అవును, గద్వాల అండ్ ఆలంపూరు 2 కాన్స్టిట్యున్సీల్లో సివియర్గా ఉండే ఫ్యాక్షన్, కేస్, మర్డర్, మళ్ళీ కౌంటర్ మర్డర్, అట్లా వరుసగా కొట్టుకుంటూ వచ్చుడు. రాయలసీమ కల్చర్, కర్నూలు కల్చర్ అంతా వాళ్ళకు అలవాటైంది. అయితే ఆడ ఉన్న నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు 3 ఎస్పీల కింద పనిచేశాను. ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ వాజ్ వెరీ పర్టికులర్. సత్యనారాయణ, మనం ఈ ఫ్యాక్షన్ని నీ పేరు నా పేరు చిరస్కాలం ఉండాలి, దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని మేము ఇద్దరం కలిసి చేశాము. చేసి నాకు ఒక తృప్తి ఏంటంటే, నేనున్నప్పుడు కూడా ఒక 8 to 10 మర్డర్స్ అయినాయి నా పీరియడ్లో. నాకంటే ముందు ఇంకా బాగా అయినాయి. అసలు ఊర్లంతా ఒక గ్రూప్ మీద ఒక గ్రూప్ షేక్ అయితే తిరిగేవాళ్ళు. ఇక తర్వాత నేను చేసి వచ్చినాక
మళ్ళీ ఫ్యాక్షన్, మీరు కూడా పేపర్లో చూసే ఉంటారు, నో ఫ్యాక్షన్ మర్డర్స్. అంటే ఏం చేశారండి మీరు? క్రెడిట్ గోస్ టు మీ అనొచ్చు. క్రెడిట్ గోస్ టు మీరన్న ఇంతసేపు చెప్పిన కథలన్నీ ఆడబెట్టి ఆ ఏబి వెంకటేశ్వరరావు నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంటే ప్రతి విలేజ్ తిరిగి ఆ రోజుల్లో డైరెక్ట్ సిఐ అనిపించుకుంటా ఆ ప్రజలంతా, కర్నూలు ప్రజల, తాలూకా ప్రజలు, గద్వాల ప్రజలంతా ఈయనెవరయ్యా డైరెక్ట్ సిఐ పోస్ట్ కూడా ఉంటుందా అని అన్నారు. ఆ నిజంగా ఆ ప్రజల యొక్క అభిమానానికి జోహార్లు. ఆ రోజుల్లో ప్రతి విలేజ్ తిరిగి ఫ్యాక్షన్ మర్డర్ అయిందంటే అక్కడ రిమాండ్ ఎప్పుడవుతారో, ట్రయల్ ఎప్పుడవుతుందో, కన్విక్షన్ ఎప్పుడవుతుందో, కానీ నాది మాత్రం డిటరెంట్ పనిష్మెంటు. మీరు యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఏబి వెంకటేశ్వరరావు గైడెన్స్లో ఒక మర్డర్ కేసులో 3 months ఐ కెప్ట్ దెమ్ ఇన్ మై ఇల్లీగల్ కస్టడీ. 3 months. దట్ వాజ్ టెస్ట్ కేస్. దట్ వాజ్ ది ఫస్ట్ ఫ్యాక్షన్ మర్డర్ కేస్. దానికి అల్టిమేట్గా ఏబి వెంకటేశ్వరరావు ట్రాన్స్ఫర్ కూడా అయింది అనుకో ఆ కేసులో. ఇక నన్ను అయితే ఏమనలే, ఎందుకంటే ఒక టార్గెట్ పోయింది కాబట్టి ఇక నన్ను ఏమనలే. మళ్ళీ నాకు అదే కేసులో 96 ఎలక్షన్లో ఐ వాజ్ అబౌట్ టు ప్లేస్ అండర్ సస్పెన్షన్ నేను చేసిన నిర్వాహకానికి. కానీ సాంబశివరావు గారు హెల్ప్ చేశాడు. నథింగ్ డూయింగ్ ఈజ్ ఎ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫీసర్ అని నా ఫేవర్లో రిపోర్ట్ రాసినందుకు నాకు కూడా వెయిట్ పడేది, ఆగిపోయింది. ఆడ ఒక్క సాటిస్ఫాక్షన్. ఒక ఉదాహరణ చెప్తే, ఎందుకంటే ఇప్పుడు ట్యాపింగ్ గలాబా నడుస్తుంది కదా, నా పోస్టింగ్ అయినాక ఒక మధ్యన ఒక సిఐ వచ్చిండు, తర్వాత రాధాకృష్ణకు పోస్టింగ్ చేశారు. ఐ వాజ్ ప్రమోటెడ్ పోస్టెడ్ టు ఆలంపూర్ సిఐ బై దినేష్ రెడ్డి. రాధాకృష్ణ వాజ్ ప్రమోటెడ్ అండ్ పోస్టెడ్ బై జేవి రాముడు టు ఆలంపూర్. ఆలంపూర్ అనేక ఇప్పుడు మీరు వెంకటరామరెడ్డి గారి పేరిండరా? విన్నాను. అంటే నేను రిగార్డింగ్ మీరు ఇంతకుముందు రాధాకృష్ణ గురించి మంచోడు అని మీరు చెప్తుంటే మనం ఎందుకు షేర్ చేసుకోవద్దు? ఈ ఒక్క మాట షేర్ చేసుకుంటాను ప్రేక్షక దేవుళ్ళ కోసం కూడా. అయితే ఈ వెంకటరామరెడ్డి ఇండిపెండెంట్గా గెలిచాడండి. నిజంగా గొప్పుడే. నీలం సంజయ్ రెడ్డి మనోడు 2004లో గెలిచిండు ఇండిపెండెంట్గా. గెలిచిన తర్వాత ఈ ప్రెస్ వాళ్ళు మామూలుగా బి క్యాడర్, సి క్యాడర్ అని ఉంటుంది కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యే ఉంది మాగది. ఈయన ఎమ్మెల్యే ఇంటికి రిసీవ్ చేసుకుంటా ఆడ కొద్దిగా బ్యాడ్ సిఐ ఉన్నాడు. ఏది ఎలక్షన్లో ఒక బ్యాడ్ సిఐగా పేరు వద్దు. వీళ్ళంతా పోయి సార్ ఈ సీఐని తీసేయాలి, పరమ కిరాతడు అంతకుడు నీరత అని ఏదో చెప్పుకుంటా తీసేయాలంటే ఎవరు కావాలన్నాడు ఈయన వెంకటరామరెడ్డి. ఇప్పుడు స్టిల్ అన్మ్యారీడ్ ఈజ్. అనగానే శంకర్ సత్యనారాయణ కావాలా సార్ అని ఒక 10 members చెప్పారట. చెప్పగానే అప్పుడు ఇంకా సెల్ ఫోను లేవు కదా, ఫ్లో లేదు, ల్యాండ్ ఫోన్లో నాకు కొట్టిండు. నేను వికారాబాద్ సిఐ అయినప్పుడు, సార్ మీకెవరు ఇచ్చారు సార్ ఈ నెంబరు? కంగ్రాచులేషన్స్ సార్, మీరు చాలా శాఖశక్యంగా ఇండిపెండెంట్గా గెలిచిండ్రు, రియల్లీ యు ఆర్ ఏ హీరో అని అన్నాక మీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలుసు సార్. ఎవరండి నేను? అరే యు ఆర్ ది గ్రాండ్ సన్ ఆఫ్ నీలం సంజయ్ రెడ్డి గారు కానీ అన్నాక అందరూ మిమ్మల్ని సిఐ కావాలంటున్నారు అన్నాడు. అనగానే సార్ మీరేమనుకోకరి, ఒకసారి చేసినాక మళ్ళీ రెండోసారి వస్తే బాగుండదు, మళ్ళీ ఏమన్నా డిఎస్పీ ఏమన్నా వస్తా సార్, మీ పీరియడ్నే డిఎస్పీ అయితే వస్తా సార్, దండం పెడతా, నాకు వద్దు అని అన్నాక మళ్ళీ నెక్స్ట్ రాధాకృష్ణకు ఫోన్ చేసిండు. ఆడ ఉన్నోళ్ళిగా నా ఆప్షన్ పోయినాక మళ్ళీ రాధాకృష్ణకు ఫోన్ చేసిండు. అలాంటి రాధాకృష్ణ ఇవాళ ఇలా అయిపోయాడు. రాధాకృష్ణ అంటే రాధాకృష్ణకి ఆల్రెడీ అప్పుడు లైమ్ లైట్లు ఉండు ఈడ రంగారెడ్డిలో, ఇంకా సైబరాబాద్ గాలి అప్పట్లో. నేను కూడా రాను సార్ అని చెప్పిండు. మరి ఇదేందయా నేను అడుగుతుంటే ఎవరు రావట్లేదని అంటే, మరి ఇక ఒకసారి చేసినాక రారు సార్, ఇక ఎవరన్నా మంచి పేరు కావాలంటే మేము చెప్తామని చెప్పి తప్పించుకోవటం అయింది. ఎందుకంటే ఐ గాట్ సాటిస్ఫాక్షన్. ఈ ఫ్యాక్షనిస్టులు ఉన్నారు కదా, అందరూ ఫైనాన్షియల్గా సౌండ్ ఉండరు, పూర్ కూడా ఉంటారు. అవును, ల్యాండ్స్ అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, ఏమేమో అమ్ముకుంటారు వాళ్ళ అసెట్స్ అని. అమ్ముకొని వాడు ఒక జీపు, ఆ రోజుల్లో కమాండర్ జీపులు 4 ఉండాలి, వద్ది మాగదులు, వీళ్ళందరికీ తినిపియాలి, తిరగాలి అంటే ఎట్లా అడగనే అయిపోతాయి. మళ్ళీ వీడు కొంతమంది ఏం చేస్తారంటే పోలీసులు కూడా మేనేజ్ చేస్తారు, బ్రైబ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఎలాంటి వాడు అలాంటి వాళ్ళని ఒక 10 మందిని వ్యవసాయానికి వాళ్ళ పాత వృత్తులకు
మిమ్మల్ని ఎవడన్నా చంపితే నా మీద పెట్టండి అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ పాత పాటలకు నడిపించి ఫ్యాక్షన్ని రౌట్ చేసి పడేసాం. కూకటి వేళ్ళతోని అది ఆ క్రెడిట్ గోస్ టు ఏబి వెంకటేశ్వరరావు. సరే ఇప్పుడు బ్యాడ్ డేస్లో ఉన్నాడు, క్రెడిట్ గోస్ టు వెంకటేశ్వరరావు ఆల్సో ఇన్ దిస్ రిగార్డ్. అంటే ఆ పోస్టింగ్లో నువ్వేమయ్యా ఫస్ట్ సీఏవి, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క ఆరాని, నీ యొక్క ఏబిలిటీని, నీ మెటిల్ని బయటికి తేవాలని పాపం ఆ రోజుల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. మనం కూడా సార్ అట్లా పని అది ఓకే, కానీ కౌన్సిలింగ్ పేరు మీద తీసుకొచ్చి మీరు ఏం చేసేవారు? ఇక బిగ్ వాడు హార్డ్ ఉంటే ఇక ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, ఇక నడుస్తూనే ఉంటుంది. అంటే మీకు కౌన్సిలింగ్ పేరు మీద తీసుకొచ్చి అక్కడ కొట్టడం కాకుండా ఎక్కడైతే వాడు రౌడీజం చేశాడో ఆ ప్రాంతంలో కొట్టడం అది కూడా చేశాను. ఎందుకు అంటే డిటరెన్స్ ఉంటుంది. విలేజర్స్ వానికి ఎగనిస్ట్ అవుతారు, వానికి భయపడరు. వీళ్ళు ఎక్కడైతే దౌర్జన్యం చేశారో మనం అక్కడే ఈ పని చేస్తే, ఈ విజిలెంట్ పోలీసింగ్ చేస్తే వాళ్ళకి భయపడరు, వానికి గుర్తింపు తగ్గుతుంది. గుర్తింపు తప్పే వరకు వాడు మెయిన్ స్ట్రీమ్లో వెళ్ళిపోతాడు. అప్పుడు మెయిన్ స్ట్రీమ్లో వెళ్ళిపోయి ఇక ఈ విధ్వంసాలు, ఈ నిర్వాకాలు చేయడు. మీరు ఆలంపూర్లో పనిచేసిన టైంలోనే ఒక ఫ్యాక్షన్ మర్డర్ జరుగుతుంది. చేసిన వాళ్ళు పక్కన నది దాటి కర్నూలు వెళ్ళిపోతారు, జంపు చేస్తారు, విత్ ఇన్ మినిట్లో జంప్ అవుతారు. మీరు అక్కడ కూడా వెళ్ళి తనుకొని తీసుకొచ్చారట కదా. ఆ స్టేజ్ అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు కూడా మంచోళ్ళే. కానీ ఇంకొక ఇష్యూ కూడా జరిగిందండి. కర్నూలు వాళ్ళు మన ఆలంపూర్ వాళ్ళు ఈ రెండు గ్రూపులుగా విడిపోయి మధ్యలో నదిలో కొట్టుకున్న సంఘటన చెప్పండి ఒకసారి. అది ఏమైందంటే, అది మామూలుగా ఊరు మీద పడ్డారు కదా, అప్పుడు ఊరు మీద పడ్డారు. అప్పుడు నేను కాదు, అది నాకంటే ముందు మీకన్నా ముందు షేక్ బౌదూర్ అని ఉండే, ఆయన టైంలో అయింది. మామూలుగా వాళ్ళు వాటర్ విషయంలో మాత్రం సుంకేసుల దగ్గర వాటర్ విషయంలో ఇటు ఆలంపూర్ ప్రజలు, అటు కర్నూలు గూడూరు ప్రజలు దేవర్ అబౌట్ టు క్రాస్ ది సోర్డ్స్. దాన్ని అది కూడా ఆయన టైంలో అయింది. మహబూబ్నగర్ ఎంటైర్ పోలీస్ పోయి ప్యాసిఫై చేశారు. సీరియస్ ఇన్సిడెంట్ కాకుండా మేనేజ్ చేసుకున్నారు వాటర్ విషయంలో. ఆలంపూర్లో కూడా రాధాకృష్ణ గారు చేశారా? చేశాడు, ఫస్ట్ పోస్టింగ్ చేశాడు. అప్పుడు ఆయన కూడా కంట్రోల్ చేశారు. పర్వాలేదు. ఇక ఆయన వచ్చే వరకు తగ్గింది. ఇక అతను కూడా టఫ్ కాబట్టి ఇక కొద్దిగా మేనేజ్ చేశాడు అతను కూడా. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నో ఫ్యాక్షన్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారంటే ఆలంపూర్ తర్వాత? ఆలంపూర్ నుంచి జీడివెట్లు వచ్చిండు అనుకుంటా. మీరు? నేను ఆర్మూర్ సిఐకి పోయినా, సిఐ ఎస్ఐ రెండు చేశాను కదా. ఇక్కడ ఆలంపూర్ టు ఆర్మూర్ ఆర్మూర్ నుంచి ఆర్మూర్ వెళ్ళేసరికి అప్పుడు అలాగే ఉందా, మార్పు కొంచెం చేంజ్ వచ్చింది. మనం కొన్నాళ్ళు ప్రయత్నం చేసాం. ప్రయత్నం చేసి ఇక ఆడ టఫ్ ఎలక్షన్ వస్తుంది. ఆడ టఫ్ ఎలక్షన్స్ వస్తే ఇక కొంతమంది ఈక్వేషన్ అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ అట్రిబ్యూట్ చేసినప్పుడు ఎందుకమ్మా మళ్ళీ రేపు ఏది ఉంటుందో అని నేనేం చేసినప్పుడు జేవి రాముడు గారు వెరీ కైండ్ ఎనఫ్, సార్ నేను ఎస్ఐ అన్నేళ్ళు చేసిన, ఒక సిఐ చేసిన, మళ్ళీ నన్ను నాకేమన్నా హెల్ప్ చేయండి అంటే ఆయన చందానగర్ ఇచ్చాడు. అప్పుడు వికారాబాద్ తర్వాత వికారాబాద్ చందానగర్ వచ్చారు. చందానగర్ అనేది రంగారెడ్డి జిల్లాలో పెద్ద పోలీస్ స్టేషన్. కుక్కటిపల్లి తర్వాత కూకట్పల్లి పెద్దది, కుక్కటిపల్లి పెద్ద, దాని తర్వాత చందానగర్ వస్తుంది. మీకు చందానగర్ రాగానే ప్లెయిన్ ఏరియా, ప్లెయిన్ లైట్ పోలీస్ స్టేషన్ కూడా ఆ రోజుల్లో. అంత అడవిలాగానే ఉండే, అంతా అట్లే ఉండే. డెకాయిట్లు ఎక్కువ అప్పుడప్పుడు అయ్యేది, రోజు కాకపోయేది. ఇక డెకాయిట్ అయితే పోస్ట్ మార్టమే మాకు పొద్దున దినకర్ ప్రసాద్ ఎస్పీ అయిందంటే ఇక మేమే డెకాయిట్ చేసినట్టు మమ్మల్ని. కానీ మంచోడు, బెదిరించేది నోటితోని, కానీ పనిష్మెంట్ ఈజ్ నో మోర్. అవును, నో మోర్. చందానగర్ మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. చందానగర్లో ఒక కేసు కాకుండా రాబరీ, బ్రాడ్ డే రైట్ రాబరీ అయిందని క్రియేట్ చేసిర్రు. సీనియర్ ఆఫీసర్స్, ఈవెన్ ఏఆర్ శ్రీనివాసు, నేను అందరం నమ్మినాం నిజంగానే అఫెన్స్ అని. అది అఫెన్స్ కాలే, వాడు ఇన్సూరెన్స్ కోసం ప్లాన్ వేసిండు. దాన్ని 24 అవర్స్లో ఛేదించినాం. ఎక్కడది? చందానగర్ని. ఏం చేశాడు? గోల్డ్ షాపు.
అచ్చా మణికంఠ జ్యువెలరీసా వాడిట్లో మధ్యాహ్నం దొంగతనం జరిగింది రికార్డ్ చేశాడు, సీన్ క్రియేట్ చేశాడు కదా. సీన్ క్రియేట్ చేసి అందులో ఇక మేము మాల వేసుకుంటాడు కూడా, మాల కూడా వేసుకున్నాడు. ఇక పొద్దున్నే వచ్చి మాలతో ఇట్లా దండం కూడా పెట్టేది, నాకు హెల్ప్ చేయాలా సార్ ఇట్లా. దాన్ని 24 అవర్స్లో పాల్స్ అని ప్రూవ్ చేసి. ఎలా ప్రూవ్ అయిందండి అది? అది ఏమైందంటే నీకు ఆ సీనాపా పెన్స్లో పోలీసు పక్కనే ఉంటుంది అది. సీనాపా పెన్స్లో ట్రేస్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ కనపడలే. ఈవెన్ ఫింగర్ ప్రింట్స్లో కూడా కస్టమర్స్ అలా వర్కర్స్దే వచ్చినాయి అప్పుడు ఫిజికల్ క్లూస్ టీమ్స్ వస్తే. ఇంకోటి ఏంటంటే అతని వర్షన్లో ఎప్పుడు కూడా నిజం మాట్లాడేటోడేమో వరేసియస్గా ఫెరోసియస్గా మాట్లాడతాడు నిజం ఎప్పుడు కూడా. అవును. అబద్ధం మాట్లాడేటోడు మరి బై వర్షాప్ గాడ ఏందో కానీ షేక్ అవుతారు మురళిజీ. కరెక్ట్, అది షేక్ అవుతాడు. వెర్షన్ మారిపోతుంది. నిజం నిప్పు లాంటిది, అబద్ధం వేస్ట్ అని. అది నాకు ఒక హాఫ్ డే నుంచి నాకు డౌట్ వస్తుంది. వాడు ఊకే నన్ను బతిలాడుతుండు, ఊకే దండం పెడుతుండు. అరే నువ్వేమో అయ్యప్ప స్వామిలో ఉన్నావు, నాకు దండం పెడుతున్నావు అని నేను అంటనే ఉన్నాను. కానీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి టాలీ కావాలిగా మనకు సీనాపా పెన్స్లో, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీనాపా పెన్స్లో ఏఆర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చిండు. ఆయన కూడా ఈ యూజ్డ్ ఇస్ బ్రెయిన్, ఆయన ఉన్నాడు చూడు, వయస్సుతో చనిపోయిండు చూడు, ఆయన ఓఎస్డి రాజేంద్ర గారు, అతను కూడా ఉండే ప్రొబేషనర్ డిఎస్పీ ఆయన. అవును అవును. అతను కూడా వెస్లీ కూడా వచ్చాడు, జాన్ వెస్లీ గారు. అతనితో కూడా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసు. మనకు ఆ రోజుల్లో రివార్డు కూడా ఇచ్చాడు. బ్రేక్ అయిపోయాడా? చెప్పేశాడు, నాకు అప్పుల పాలు ఉన్నా సార్, నాకు ఇన్సూరెన్స్ వస్తుందని ఈ పని చేసిందని చెప్పాడు. చెప్తే ఇక క్లోజ్ చేసాం ఆ కేసు. ఇక అదేంటంటే మామూలుగా అప్పుడే అండర్ డెవలపింగ్ రియల్ ఎస్టేట్ ఏరియా అది. అవును. పెద్ద హీనియస్ క్రైమ్స్, సీరియస్ క్రైమ్స్ ఇప్పుడు ఉన్నట్టు లేవు. ఇప్పుడు ఆడు మన సూర్యుని కొట్టినవి కూడా అక్కడే దొరికాయి ఈ మధ్య. బొద్దు సీను బాంబులతో. అవును. శ్రీజాల రెస్టారెంట్ లాడ్జిలో. మీకన్నా ముందు అనంతరెడ్డి గారు అనుకుంటా కదండి ఇక్కడ. నాకంటే ముందు అంజయ్య, మిసాల్ అంజయ్య గారు. అనంతరెడ్డి తర్వాత, మీ తర్వాత. మా తర్వాత. ఓకే. చందానగర్ తర్వాత? చందానగర్ నుంచి మళ్ళీ నిజామాబాద్. వికారాబాద్ ఎప్పుడు చూసారు మరి? వికారాబాద్, నిజామాబాద్ నుంచి వికారాబాద్. అచ్చా, నిజామాబాద్లో గుర్తుంది మీకు ఏముంది బాగా? నిజామాబాద్లో ఇక అప్పుడు మంచి మంచి డెకాయిటీస్ విత్ హీనియస్ క్రైమ్, రేప్స్. ఎవరండి అప్పుడు ఎస్పీ నిజామాబాద్ వెళ్ళేసరికి? అప్పుడు రవిశంకర్ అయ్యన్నారు. రవిశంకర్ సార్, ఆ టైంలోనే 2 ఎన్కౌంటర్లు జరుగుతాయి. వాటర్ ట్యాంక్ బ్లాస్ట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు పార్టీ. మీకు ఆ కేసు ఐడియా ఉందా? ఇక ఐ హ్యావ్ టు రికలెక్ట్. అయినాయి ఇన్సిడెంట్స్ అయినాయి. రవిశంకర్ టైంలో కూడా కపుల్ ఆఫ్ ఫైరింగ్స్ అయినాయి. అంటే అప్పుడు మీరున్న టైంలో మూమెంట్ ఏం లేదు. అప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడుతుంది ఉంది. రవిశంకర్ గారి దగ్గర మీరు నేర్చుకున్నది కానీ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? ఈ సీజన్డ్ ఆఫీసర్, గుడ్ ఆఫీసర్, మంచి మానిటరింగ్ చేస్తాడు, సబార్డినేట్స్ని టెర్రరైజ్ చేయడు, మంచిగా గైడెన్స్ ఇస్తూ పనిచేస్తూ పోతాడు. ప్రెస్తో మంచిగా మెయింటైన్ చేసేదండి. ప్రెస్తోని ఆ రోజుల్లో రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేది. రోజు ఒక ప్రెస్ మీట్ పెడుతుంటే పోచారం శ్రీనివాసరెడ్డి వాజ్ ఆల్సో మినిస్టర్ ఇన్ దోస్ డేస్. ఆ పోచారం శ్రీనివాసరెడ్డి గారే అంటాడు, అరే సత్యనారాయణ మీ ఓడు నేను వచ్చినప్పుడన్నా కొద్దిగా బంద్ చేయమనవా, మొత్తం అతనిదే వస్తుంది ప్రెస్ అని చెప్తే నేను శ్రీనివాసరెడ్డి నేను చెప్తలే సార్ అని చెప్పి. ఇప్పుడు ఇక మా వీళ్ళు ఏం దగ్గర కొద్దిగా డైనమిక్ ఉండే ఆయన. ప్రెస్ మీట్ పెట్టిండంటే ఇక మొత్తం స్టాఫ్ రిపోర్టర్సు, ఎలక్ట్రానిక్ అందరు వచ్చేది. వచ్చే వరకు డిస్ట్రిక్ట్ స్పెషల్లో ఫ్రంట్ పేజీ మినిస్టర్ చూసుకునేది. ఫ్రంట్ పేజీలో ఈయన ఫోటో వచ్చేది. ఈయన ఫోటో వచ్చే వరకు సత్యనారాయణ నువ్వే ఉంటావట ఎప్పుడు పక్కన, అరే నువ్వు చెప్పవా మీ ఓనికి, చెప్తలే సార్ అని, అరే సార్ ఆ మినిస్టర్ వచ్చిన రోజున మనం ప్రెస్ మీట్లట బంద్ అని చెప్పేవాళ్ళం ఆ రోజుల్లో. అయితే అప్పుడు ఈ మండ వెంకటేశ్వర వాజ్ ఆల్సో మినిస్టర్, ఆనరేబుల్ మినిస్టర్ ఇన్ దట్ టైం. ఇక ఆయనతో కూడా చాలా కోజిగా
మంచిగా మెయింటైన్ చేసుకుంటా. రవిశంకర్ అనేది సీజన్ అండ్ బెస్ట్ ఆఫీసర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డీజీ ఉన్నట్టుంది కాడ. అది విశాఖపట్నం పోలీస్ విశాఖపట్నం కమిషనర్. సార్ అక్కడ ఆర్మూరు దగ్గర ఒక ఎన్కౌంటర్ అవుతుంది, మీరు అప్పుడు ఉన్నారు అక్కడ? నేను లేనప్పుడు బయటకు వచ్చారు. రైట్. వచ్చా నిజామాబాద్ తర్వాత వికారాబాద్, వనస్థలిపురం. నిజామాబాద్ నుంచి వనస్థలిపురం నుంచి మళ్ళీ వికారాబాద్. వనస్థలిపురం ఎవరండి అప్పుడు? వనస్థలిపురం ఈయన రామచంద్రరాజు ఎస్పీ. అప్పుడు డెకెట్లు అప్పుడు యువ కేసులు, రోజు ఒక మర్డర్, మళ్ళీ మర్డర్ కూడా అన్నోన్ ఎక్కిడు. అప్పుడు వనస్థలిపురం, ఎల్బీ నగరు, వనస్థలిపురం, హైత్ నగర్ 3 ఉండేది. నేను ఆ రోజుల్లో క్రైమ్ మీటింగ్లో జోక్ చేసేవాడిని రామచంద్రరాజుతోని. సార్ శ్రీకాకుళం, విజయనగరం నా ఒక్క సిఐకున్న క్రైమ్ ఎస్పీకి లేదు సార్ అంటే నువ్వు ఎస్పీ అనుకుంటున్నావా అన్నాడు నవ్వుకుంటా. అంటే ఎస్పీ కాదు సార్, నాకు ఒక్కనికే 1900 కేసులు అయితే విజయనగరం 1500 కేసులు, శ్రీకాకుళం 1600 కేసులు సార్. నా సిఐకున్న క్రైమ్ ఆడ ఎస్పీకి లేదు సార్ అని. అంటే ఆయన క్రైమ్ మీటింగ్లు నవ్విచ్చేవాడు ఆ రోజుల్లో. సార్ మీరు వనస్థలిపురం పని చేసే టైంలో హైత్ నగర్ అంటే డెడ్ బాడీస్కి డంపింగ్ యార్డ్. ఎక్కడ మర్డర్ జరిగిన తీసుకొచ్చి పడేస్తారు. ఆడ మర్డర్లు కూడా చేస్తారు, జరిగేవి తీసుకొచ్చి ఇక్కడ పడి మర్డర్స్ అంటారు. అవును. ఆ డంపింగ్ దీంట్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పగలరా? ఇప్పుడు ఆడ ఏమైంది, వీళ్ళుండ్రుగా థర్డ్ జెండర్ హయత్ నగర్లో, అవును, వాళ్ళకు మరి సమ్ జెలసీ, మరి అది సెక్సువల్ జెలసీ ఏదో సంథింగ్ కోహాబిటేషన్ గురించే వాళ్ళు తీసుకొచ్చి అక్కడికి హయత్ నగర్లో కుంట్లూరు లోపలికి తీసుకుపోయి, థర్డ్ జెండర్ ఉప్పల్లో ఉండేవాళ్ళు, అక్కడికి తీసుకుపోయి అక్కడ బ్రూటల్గా మర్డర్ చేసి వెళ్ళిపోయారు. ఇక దాంట్లో ఇక వీళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి లాస్ట్కు క్లూస్ వచ్చినాయి, వాళ్ళు ఒప్పుకున్నారు. అది చాలా సెన్సేషనల్ కేసు సార్. వీళ్ళ దాంట్లో కూడా ఈ టైప్ మర్డర్స్ అయితే అని, థర్డ్ జెండర్లో కూడా. అదే టైంలో మారుతి వ్యాన్లో ఒక 2 వ్యక్తులు మర్డర్ అవుతారు. పటోలో గోవర్ధన్ రెడ్డి. అది నా టైం తర్వాత. మీ తర్వాత అది ఐడియా ఉంది ఆ కేసు? అరే మావుడు వాడు పేట్రియాటిక్, దాన్ని ఏమంటారు మనం, వాడిని ఆర్గనైజర్ మోత్కుపల్లి, అతని మోత్కుపల్లి తాండూరు దగ్గర. అవును, మనోంది హ్యాండిక్యాప్ కదా. అవును, హీరో లెఫ్టిస్ట్, అవును, స్ట్రాంగ్ లెఫ్టిస్ట్. అది తర్వాత సబ్సిక్వెంట్. కానీ వనస్థలిపురంలో ఇంకా అదొకటే గుర్తుంది. అదొకటి. రైట్ సార్. అక్కడ నుంచి వికారాబాద్ మీరేంటి A2 A లేదు V2 V వెళ్తున్నారు. ఆర్మూర్ టు ఆలంపూర్ టు ఆర్మూర్, వనస్థలిపురం టు వికారాబాద్, వివి పోతుంది. అట్లా అయినా ఇక దాంట్లో అది ఎట్లుంటుందంటే, ఈ ఆడ 3 సిఐలు వరుసగా వికెట్ పడ్డాయి వికారాబాద్. ఇక నాకు అది పనిష్మెంటే. వనస్థలిపురం వదిలిపెట్టాడు దోలటం అనేది పనిష్మెంటే. ఆడ 3 సిఐలు వరుసగా ఎగిరిపోతుంది. ఎందుకు? ఇప్పుడు మామూలుగా పొలిటికల్ని ఒక దగ్గర పొలిటికల్ ఏమో ఉంటారు, ఒక దగ్గర పబ్లిక్ ఏమో లిటిగేట్స్ ఉంటారు, ఒక దగ్గర మన ప్రియమిత్రులు 4th ఎస్టేట్ వాళ్ళు కూడా డిక్టేట్ చేస్తారు. ఇప్పుడు కరెక్ట్గా పని చేయకపోతే వాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు వీళ్ళ దెబ్బకు. అయితే వాడ ప్రెస్ స్ట్రాంగ్ ఉంటుంది, లీడర్లు స్ట్రాంగ్ ఉంటారు, ఆడ లిటిగేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, ఈవెన్ పూర్నెస్ కూడా ఎక్కువ ఉంది ఆ రోజుల్లో. ఇవన్నీ కపుల్ అవుతాయి. కపుల్ అయ్యి అప్పుడు ఈ సైబరాబాద్ లేదుగా. సైబరాబాద్కి అయితే రామచంద్రరాజు అనేది సత్యనారాయణ నిన్ను వేసినవయ్యా, నన్ను రాకుండా చెయ్యి. ఇక వీళ్ళు ఇక్కడే అలవాటు అవుతారుగా. లకిడికాపుల్ల ఆఫీసు చుట్టూ సైబరాబాద్. అప్పట్లో సైబరాబాద్ కాలే, నా టైంలో అయింది. సత్యనారాయణ నువ్వు ఏం చేస్తావో చేసుకోవాడు, నన్ను మాత్రం అక్కడ పిలిపియదు అని రామచంద్రరాజు చెప్పేవాడు. తర్వాత రామచంద్రరాజు ఒక్కడే చెప్పినప్పుడు ఆయన తర్వాత ఇక బైపర్కేట్ అయింది. బైపర్కేట్ అయ్యి అది రంగారెడ్డి జిల్లాగా రూరల్గా మారింది. ఇక్కడ సైబరాబాద్ వచ్చింది. ఇక్కడ మహేందర్ రెడ్డి, అక్కడ సూర్యప్రకాశ్రావు వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇక మేము ఆడ ఎట్లా అయిందంటే ఎస్సీ ఎస్టీలు కానీ ఏ కేసులు కానీ కేసు అండ్ కౌంటర్లు అవుతాయి, క్రియేట్ చేసి పెడతారు. పెట్టినప్పుడు ఆడ 2 గ్రూపులు, గవర్నమెంట్లో ప్రో అండ్ యాంటీ గ్రూపు, మళ్ళీ అపోజిషన్ పార్టీ ఈ గ్రూపు. ఇక నీకు తెలియదు ఏమో హరీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, నారాయణరావు, చంద్రశేఖర్, ప్రసాద్, వీళ్ళంతా లీడర్లు ఆడ.
ఒకని ఇప్పుడు ఉన్న యాదయ్య అప్పుడు ఎంపీ టెర్రర్ యాదయ్య ఇప్పుడు ఎమ్మెల్యే చెవెల్ వీళ్ళందరూ దేవేంద్ర గౌడ్ ఆనరేబుల్ హోమ్ మినిస్టర్ వీళ్ళందరినీ మనం కలుపుకొని పోవాలి. పోయినప్పుడు ఇప్పుడు నేను ఒక్కటే మాట చెప్పిన ఆడ మళ్ళీ ఆనరేబుల్ హోమ్ మినిస్టర్కి ఇంకొక ఎమ్మెల్యేకి పడతలే, వీళ్ళ మీద ఆయన చెప్తుండే ఆయన మీద ఏం చెప్తుంటే మేము డిస్కషన్ చేసి ఆడ కేసులు మొత్తం సిఐ చేతిలో ఉండాలి, న్యాయమో అన్యాయమో నేనే చేస్తా, మీరు ఇట్లుండాలి, అట్లుంటేనే నేను ఉంటా లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పిన. ఎవరికి? ఎస్పీ గారికి. ఎస్పీ గారికి చెప్పిన, ఆ సోకాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పిన, ఆనరేబుల్ హెచ్ఎం కూడా చెప్పిన. నేను అట్లయితేనే ఉంటా సార్, నేను వెళ్ళిపోతా, నాకెందుకు సార్ ఆడ మీరు ఈ టూ మచ్ చేస్తున్నారని చెప్తే ఇక మేము ఇంటర్ఫియర్ కావయ్యా అని చెప్తే ఇక నేనే నడిపించి టోటల్గా పీస్ఫుల్ చేసి పడేసి. సార్ వికారాబాద్ మీరు అన్నట్లుగా డ్రాట్ ఏరియా అది, కానీ లిటిగేషన్ ఎక్కువ కనిపిస్తాయి అక్కడే. తాండూరు, వికారాబాద్ ఆ ప్రాంతంలో మట్కా విపరీతంగా ఉంటుంది. ఉండే మా టైంలో కంట్రోల్ చేసినాము. దాన్ని ఎలా కంట్రోల్ చేశారండి? ఇదే ఇక ఇప్పుడు హైరన్ హ్యాండ్ ఓన్లీ కేసులు పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయటమే కాకుండా కొద్దిగా డిటైన్ చేయటం, థర్డ్ డిగ్రీ పెట్టడం, ఈ వినూత్నంగా ఏమన్నా కొత్త కార్యక్రమాలు చేయటం, వాళ్ళ మీద ఇంకోటి వేయటం, అట్లా చేసి డిటరెన్స్తోని కంట్రోల్ చేసి మీరు ఇంకా నమ్ముతారో నమ్మరో నేను ఇంక అప్పటికి సంగారెడ్డికి పోలే. వికారాబాద్లో కోయిర్ అని మీరు పేరునరా? కోయిర్ ఎక్కడ? జైరాబాద్ దగ్గర ఉంటుంది. కోహీర్ ఐడియా ఉంది. ఈ ట్రైన్ పోతుంది. అవును. వికారాబాదు, మరపల్లి, బీదర్, జైరాబాద్. వీళ్ళు ఏం చేస్తారంటే కోయిర్ నుంచి అంతటా కంట్రోల్ అయిపోయింది మట్కా. తాండూరు కంట్రోల్ అయింది, వికారాబాద్ అయింది, పరిగి అయింది, నవాబ్పేట అంతా అయింది. అయినాక కోయిర్లు ఉంది. కోయిర్కు మా వాళ్ళు పోతారు ఈ ట్రైన్ ఎక్కి ఆడటానికి పోతే నేనేం చేసిన మరపల్లి కాడ ట్రైన్ ఆపేసిన. మరపల్లి కాడ ట్రైన్ ఆపేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేది. అలా మాల చేతుల మటక ఉండదు, ఏముండదు, మనకు తెలిసిపోతుంది యాక్సిడెంట్స్. తీసుకొస్తే వాళ్ళు ఇట్లయితే సార్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా సార్, మరి వాళ్ళకి ఏం న్యాయం లేదని వాళ్ళు చెప్పి మళ్ళీ ఏం చేసినాము, వాళ్ళ కోయిరికి పోయి వాళ్ళని పట్టుకొచ్చేది ఇల్లీగల్గా. పట్టుకొచ్చి ఆడ ఇక్కడికి వెళ్ళి వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసేది. అక్కడికి పోలీసులు మొత్తుకునేది, అరే నువ్వు వచ్చేదే మా ఊరి దగ్గర వచ్చి ఇట్లా చేస్తావు, ఇదేంది పద్ధతి అని అంటే, లేదు సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకొని పోతారు, నేను తీసుకుపోతున్నా సార్ అని. ఇక మీకు అందరికీ తెలుసు అప్పుడు ఇక డిటరెన్స్ కోసం ఈవెన్ మ్యాజిస్ట్రేట్లను కూడా కన్విన్స్ చేసి, పీపీలను కూడా కన్విన్స్ చేసి, మీ ప్రెస్ సోదరులను కూడా కన్విన్స్ చేసి గంజాయి పెట్టేది. అయితే ఈ మట్కాకు గంజాయి పెట్టిన ట్రెండ్ స్టార్ట్ చేసినని నేనే. బోధనకి వెళ్ళి స్టార్ట్ చేసిందంటే ఆఖరికి సదాశివపేట దాకా దాన్నే మట్కాకు గంజాయి అంతే లింక్. మాది మేజిస్ట్రేట్కి తెలుస్తుంది, పీపీకి తెలుస్తుంది, డిఫెన్స్ అడ్వకేట్కి తెలుస్తుంది, పోలీసుకి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది, ప్రెస్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సార్ మీరు మట్కా దొరికితే గంజాయి యాడ్ చేసి కేసులు పెట్టడం అనేది సంగారెడ్డి, జైరాబాద్ తీసుకొచ్చారు ఆ ఎంఓని. కానీ మీ దగ్గర ఇంకొక ఎంఓ కూడా ఉంది. అమ్మాయిల్ని ఎవరైనా ఈవిటీజింగ్ చేస్తే వాళ్ళని పట్టుకొని అదే సెంటర్లో మెడలో బోర్డు వేసి అమ్మాయి కాలు కూడా మొక్కించే సంఘటనలు కూడా, పనిష్మెంట్లు కూడా, స్లాబ్ కూడా చేయించేవని, డేర్ అమ్మాయి చేస్తుంది. ఇప్పుడేమో షికాగోయల్ మేడం లేదు, ఇప్పుడు సి టీమ్స్ లేవు కదా, అంతా మేడం బాగా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. అప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంత లేదు. చేసినప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు, ఇదే టైపు అన్ని ప్లేసులలో చేశాను. ఆర్మూర్లో ఒకటి, ఆడ మేనకా గాంధీ కమ్యూనిటీ ఉంటుంది ఆడ ఆర్మూర్లో, అదే వడ్డీలకి ఇస్తారు వాళ్ళు, చాలా స్మార్ట్. ఆడ కోర్టు దగ్గర అంబేద్కర్ చౌరస్తా దగ్గర కారు అడ్డాలు ఉండేది, ఒక 100 కార్లు 50 కార్లు పెట్టేది. వీళ్ళు బ్యానెట్ మీద కూర్చొని వీళ్ళని కామెంట్ చేసేది, వచ్చిపోయే లేడీస్ని, ఏది హౌస్ వైఫ్ని, ఏదైనా పనుల మీద పోయేటోళ్ళని. అది వాళ్ళు అందరు చెప్పరు కదా, ఈవెన్ హస్బెండ్ కూడా చెప్పరు. ఎట్ లాస్ట్ నాకు ఒక ల్యాండ్ ఫోన్ ఒక లేడీ ఫోన్ చేసింది, సార్ ఇట్లా మమ్మల్ని విపరీతంగా వర్ణిస్తున్నారు సార్, బాయినట్టు మీద ఇట్లా పండుకొని
విపరీతంగా వర్ణిస్తారు సార్ అని చెప్పి చెప్పగానే అమ్మ నాకు అర్థమైందమ్మా, వాళ్ళ భాష నా నోటికి వస్తుంది, ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని పోయిన మురళిజీ 5 కానిస్టేబుల్ తీసుకొని పోయినాం. పోయి ఇక మన జాతరల చెండాడిన ఇటు కోటు కురికిర్రు, ఇటు ఉరికిర్రు, మొత్తం కొట్టినాక ఇక వాళ్ళు ఇది ఇల్లీగల్, ఇంత దౌర్జన్యం అని ఎంటైర్ డిస్టిక్ కాల్ చేశారు స్ట్రైక్ ప్రొటెస్ట్. అన్ని ఆటోలు, కార్లు అందరు కలిసి చేసిన తర్వాత ఇక సత్యనారాయణ వాజ్ ఎస్పీ వాజ్ వెరీ కైండ్. అప్పుడు నేను చెప్పాను కూడా, సార్ నాకు ప్రమోషన్లు ఉన్న నన్ను అనవసరంగా అడ్డు తోలుతుర్రు, ఏమన్నా అయితే మరి నేను బాధపడతా సార్ అంటే, అరే ఐఆమ్ హియర్ అన్నాడు. అప్పుడు కలెక్టర్ ఒక ఆయన ఎస్టీ ట్రైబల్ ఉండే ఆదిలాబాద్, అతను ఈజ్ నో మోరు, గుర్తు రావట్లేదు మురళిజీ ఆ పేరు, చాలా మంచివాడు, ఆనెస్ట్. ఆ ట్రైబులో ఇప్పుడు ఇది ఉంది కదా మన కోయ వాళ్ళ బ్రాహ్మణ్ ట్రైబ్ ఆయన, గుత్తగోయల ఎస్టీలో గ్రూప్ 1 ఆఫీసరు కలెక్టర్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇక వీళ్ళు రోజు ఒకటి రిప్రజెంటేషన్ కలెక్టర్ దగ్గర, ఆ ఎస్పీ పట్టించుకోవట్లేదు, మీరన్నా పట్టించుకోండి సార్, ఏమైనా యాక్షన్ తీసుకోవాలా లేకపోతే వాళ్ళు విత్డ్రా చేయరట అన్నాక ఇక మొత్తం సంఘాలు, ప్రెస్ అందరూ ఒకటయ్యి నన్ను అనాలిసిస్ పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసి సార్ చేసిన దాంట్లో తప్పేంది అని వాళ్ళే లిక్విడేటెడ్ అయ్యి డ్రాప్ అయిపోయింది. అంటే వాళ్ళు రోజు ఒక స్లోగన్, సస్పెండ్ చేయాలి, ఇంత ఘోరంగా మమ్మల్ని కొట్టిండు, సస్పెండ్ చేయాలి. అది కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీ. అదే టైంలో మరి అమ్మాయితో కొట్టించారా ఎప్పుడైనా? ఏడా ఎవరైతే ఈవిటీజింగ్ చేస్తారు అది చిన్న ఇన్సిడెంట్ల టీనేజర్స్ అది అక్కడక్కడ చేసేవాళ్ళం. కానీ కారు కూడా మొక్కించారట కదా మీరు? అది కూడా చేసాం. ఎక్కడ? చందానగర్లోనా వికారాబాద్లో? చందానగర్లో బిహెచ్ఎల్ మా బార్డర్లో చేయించాను. ఈవిటీజర్స్ పట్టుకోవడానికి మీరు మారువేషాలు కూడా వెళ్ళేవారని అప్పుడు? పోయినా, నేను చందానగర్లో పోయాను. ఎలా మారువేషం అంటే? ఏదో ధోతి, ఒక టవల్, ఈవెన్ వారంటీస్ను కూడా బూట్ లెగ్గర్స్ అని నీకు ఆడ దొంగసార గోపీనగర్ అని ఉంటుంది అక్కడ. అవును, గోపీనగర్లో ఒకటి సార్ నా పేరు గల్లోడేవాడు, రౌడీ షీటర్. వాడు ధూళిపేటకి వెళ్ళి లిక్కర్ తీసుకుపోయి అమ్ముతాడు. ఆడ అమ్ముతుంటే వాడు మా వాళ్ళని పట్టుకోమంటే ఎవడు పట్టుకోడు. వాడు ఎలక్షన్లు వచ్చినాయి, వారంట్లన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి. 99 ఎలక్షన్ మా వాళ్ళు కూడా కొద్దిగా కన్నెవి అయినట్టు అనిపించింది నాకు అప్పట్లో. వాడు పెద్ద మోతాదులో బిజినెస్ చేస్తాడు కాబట్టి అందరినీ నెక్సెస్ ఉంటుంది. ఇక ఇది పద్ధతి కాదని ఒక జవాన్ని తీసుకుని పోయి ఇది కళ్ళు తాగినట్టుగా, గుట్టలలో కళ్ళు తాగినట్టుగా కూర్చుంటే వాడు ఆ బండకాడ బండుకుంటే పట్టుకొచ్చి రిమాండ్ చేసిన, కొట్టి ఊరేగిచ్చి రౌడీ షీటర్ కదా, రౌడీ షీటర్ మళ్ళీ బూట్ లెగ్గింగ్, దొంగ సార అమ్ముతుండు, ధూళిపేట సార. అప్పుడు నా టైంలో ధూళిపేట నుంచి డైరెక్ట్గా చందానగర్ ఏరియాకి వచ్చేదాన్ని. అవి స్కటిల్డ్ ది మూమెంట్ అన్నట్టు. నానక్రమం కూడా అలాగే వచ్చేది, అట్లా వచ్చేది. దాన్ని కట్ చేశాను అప్పట్లో. ఓకే, వికారాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? వికారాబాద్ మీరు పనిచేస్తున్న టైంలో డిఎస్పీ ఎవరు? గురుశరణ్ దాస్ ఉండే. ఆయన వల్ల కూడా నాకు ఆడ పేరు వచ్చింది. ఎందుకో అంటే ఆయన యొక్క తప్పిదాలతోని రామచంద్రరాజు ఎస్పీ ఉండే, అరే సత్యనారాయణ యు ఆర్ ది డిఎస్పీ, యూ డోంట్ కేర్ డిఎస్పీ, నువ్వేం చేస్తావో చేసుకో, ఆ డిఎస్పీ సెటప్ పనులు చేయనియాకు. ఏం చేస్తాడంటే అట్ ఇది వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్. ఎందుకు తర్వాత కూడా ఆయన టీటీడీ చేశాడు కదా? చేసిండు. ఆడ జనానికి చెప్తాడు ఇక నేను రిటైర్డ్ అవుతున్నాని, మరి ఇయ్యాలంటే రిటైర్డ్ అవుతుందని చెప్పాలిగా. సార్, వికారాబాద్లో ఇంకొక ప్రాబ్లం ఉందండి. పోలీసులో 2 గ్రూపులు ఉంటాయి. అక్కడక్కడ ఉంటాయి. అది ఆ హెడ్ఏక్ ఇప్పుడు మీకు ఎదురైందా వికారాబాద్లో? నా దగ్గర మీరు వికారాబాద్లో పోలీసులు హౌసింగ్ కార్పొరేషన్ అని కట్టుకొని రెంట్లకు ఇవ్వడం, అక్కడ 2 గ్రూపులు వచ్చాయి. అది అప్పటికి మామూలుగా ఇదంతా డెవలప్ అయింది, అవుట్స్కట్స్ సైబరాబాద్ అంతా డెవలప్ అయ్యి ఒక బంటారం అని ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ బంటారం ఈవిడు సరూర్ నగర్లో ఎవడన్నా తప్పు చేస్తే, రాజేంద్ర నగర్లో ఎవడన్నా తప్పు చేస్తే తీసుకుపోయి ఆడ హోటల్ కూడా ఉండదు. సాంబశివరావు వచ్చి ఇట్లా కూడా ఉంటుంది ఆ ఏరియా అని ఫీల్ అయిన ఆయన యాజ్ ఎ డిఐజ్గా విజిట్కి వచ్చి, సాంబశివరావు గారు
అయితే వీళ్ళందరికీ ఆ పనిష్మెంట్లు వేసేది కానీ ఇక వీళ్ళు ఎప్పుడు ఇంటికి పోదామా తప్పించుకొని ఎప్పుడు హైదరాబాద్ ఇంటికి పోదామని చూసేవాళ్ళు కానీ కానీ వికారాబాద్లోనే 2 వర్గాలు పోలీసులో ఉంటాయి, ఎప్పుడు అక్కడ ఉన్న ఎస్పీల మీద ఎలిగేషన్ పెట్టుకొని ఉండేవారు కదండి. అది అట్లుండదు అలా. అక్కడ ఏమవుతుందంటే ఎందుకంటే సూర్యప్రకాష్ గారికి, దామోదర్ గారికి అందరికీ అక్కడ సూర్యప్రకాష్ రావు ఏమో కొద్దిగా పొలిటికల్ కన్ఫ్రాంటేషన్తో కొంచెం బ్లేమ్ అయ్యిండు కానీ దామోదర్ బాగా బ్లేమ్ అయ్యిండు. ఆడ ఏమైందంటే సబార్డినేట్స్ కూడా చాలా టఫ్ ఉంటారు, దానికి తోడు మీ దోస్తులు ఉంటారు. వాళ్ళు కన్నేమై చిన్నగా బాంబు వేస్తారు. బాంబు వేస్తే వీడు షేక్ అవుతాడు. షేక్ అయ్యి ఇదేందిరా నాయన అని అడ్మినిస్ట్రేషన్ వీక్ అవుతాడు. వీక్ అయ్యేది ఒక స్టేజ్ వచ్చే వరకు ఏమైతే ట్రాన్స్ఫర్కి దారి తీస్తుంది. అది కరెక్టే మీరు అన్నది. సార్ వికారాబాద్లో అనంతగిరి హిల్స్, అక్కడ రకరకాల వ్యక్తులు రకరకాల చేష్టలు జరిగేవి, మీరు ఎప్పుడైనా కంట్రోల్ చేశారు? మా టైంలో అప్పుడప్పుడు షూటింగ్స్ అయ్యేది. ఇప్పుడున్న ఎంజాయ్మెంట్ జంటలు ఎక్కువ రాకపోయేది. మామూలుగా విత్ ఫ్యామిలీ వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ ఉంటే అది తీసుకొని వాళ్ళ ఒకరోజు ఆ సైట్ సీయింగ్స్ అన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసి ఆ టెంపుల్ని దర్శనం చేసుకుని వచ్చేది. కానీ ఇప్పుడున్న విచ్చలవిడి లేదు. ఇప్పుడు అసలు హబ్బు అయిపోయింది. అక్కడ చాలా రిసార్ట్స్ వచ్చినాయి, ఫామ్ హౌసెస్ వచ్చినాయి. మా టైంలో అప్పుడు లేకుండే. వికారాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? వికారాబాద్ నుంచి షాద్నగర్ పోయినాం. అక్కడే ఉంది. ఇక షాద్నగర్లో ఇక నీకు హెవీ క్రైమ్, చాలా టఫ్ పోలీస్ స్టేషన్ అది. అది ఇప్పుడు ఒక డీసీపీ అంత ఏరియా. అవును. ఇప్పుడు నేను చేసినవన్నీ డీసీపీ. వనస్థలపురం 2 డీసీపీలు. అవును సార్. షాద్నగర్లో రోడ్ యాక్సిడెంట్స్ మీరు అన్నట్లుగా ఇండస్ట్రీ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రీ అన్రెస్ట్ బాగుండే. ఈ విలేజర్స్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ కంపెనీస్ అండ్ విలేజర్స్, కన్ఫ్లిక్ట్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ ఇష్యూస్ వచ్చేది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేది. ఇక అదేదో స్పాట్గా పోయి కొంత ఫోర్స్ తీసుకుపోయి సీనియర్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది కదండి. రోడ్ యాక్సిడెంట్ ఉండే. అప్పుడు ఈ రోడ్ ఆడిది, అప్పుడు ఈ రోడ్ ఎక్కడిది లేదు. నాకు డైలీ రోడ్డు మీద నా స్ట్రెచ్ జడ్చర్ల నుంచి మొదలు పెడితే తిమాపూర్ దాకా రోజు ఒక యాక్సిడెంట్, ఫ్యాటల్, అంటే 1 or 2 డెత్స్ బాగుండేది. మళ్ళీ ఇంకో దానికి తోడు హైదరాబాద్ సబర్బ్ కాబట్టి అన్నోన్ మర్డర్స్ కూడా వచ్చేది. అన్నోన్ మర్డర్స్ అంటే చంపేసి శవాన్ని తీసుకొచ్చాను వేయాలి, చంపి చంపి శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఛాలెంజింగ్ కేసెస్ వచ్చేది. అందులో ఏమైనా మీకు గుర్తుందా? ఇక్కడ ఒకడు ఏం చేస్తారంటే ఈజ్ ఫ్రమ్ జడ్చర్ల, వాడు అని పేరు ఏదో ఉందండి. వాడు దగ్గర 7 మర్డర్స్ చేశాడు. ఓన్లీ లేడీసే. ఆ లేడీస్ ఎవరు? కళ్ళు దుకాణం కాడకు వచ్చేటోళ్ళు. వాడు కడియాల కోసం బాలయ్య తీసుకొచ్చి వాడు వరుసగా అవుతున్నాయి. జడ్చర్లు అవుతున్నాయి, బాలనగర్లు అవుతున్నాయి, కొత్తూరులో అవుతున్నాయి, షాద్నగర్లో అవుతున్నాయి, కేశవపేటలు అవుతున్నాయి. అప్పటికి సీరియల్గా ఒక 7 మర్డర్స్ అయినట్టుంది. ఇవి కళ్ళు దుకాణం కాడ దాన్ని మభ్యపెట్టుడు, తీసుకుపోవుడు, ఇక అన్ని ఇల్లీగల్ పనులన్నీ చేసుడు, చంపేసుడు, వదిలిపెట్టి వెళ్ళిపోడు. దానికి దొరుకుడు కష్టం అంటే లాస్ట్కు వాడిని నా ఐడి పార్టీ, చాలా తెలివికల్ ఐడి పార్టీ, చాకచక్యంగా ఉండేది. అరే ఇది నేను అనుకుంటా కళ్ళు కాంపౌండ్ కాడిచ్చే స్టార్ట్ అవుతుందిరా. ఇప్పుడు ఈ లేడీ ఏదంటే సాయంత్రం పూట కళ్ళు చనిపోయిన లేడీ గురించి అడిగి చెప్తారు కదా. బహుశా ఇది మనకు ఈ కళ్ళు అడ్డాలనే దొరకాల వాడు ఎక్కియుడంది. తిరుగు మా ఐడి పార్టీ తిరుగుతుంటే వాడు అదే కళ్ళు కేసులలో వచ్చిండు. వాడిని చూస్తే అట్లా అనిపించింది. పట్టుకొచ్చి ఎక్కిస్తే ఈ కన్ఫెస్డ్ ఈ 7 మర్డర్స్. సార్ పట్టుకొచ్చి రాగానే వాడంత తొందరగా చెప్పడు, నేను చేయలేదని చెప్తాడు. చేయలేదనే చెప్తాడు. కూర్చున్నప్పుడు ఈ 3rd డిగ్రీ మొదలుపెట్టినాక ఇక వాడికి ఇది ఎట్లాగో చెప్పాలి అని చెప్తాడు. సార్ 3rd డిగ్రీ నిజం మాత్రం అబద్ధం అయితే చెప్పరు. 3rd డిగ్రీ అంటే ఎలా చేస్తారు? అసలు డిగ్రీస్ ఎన్ని ఉంటాయి? 1st, 2nd, 3rd, 4th ఉంటాయా? 3 డిగ్రీలు. మన లక్ష్మీనారాయణ సార్ చెప్పిండు చూడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిండు. మీరు ఒకసారి చెప్పండి. ఒకసారి 1st డిగ్రీ అంటే ఏంటి? 1st డిగ్రీ అంటేనేమో కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయటం. 2nd డిగ్రీ అంటేనేమో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించటం, ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం.
థర్డ్ డిగ్రీ అనేది ఇప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ వీళ్ళంతా చేసేవారు. అదర్ దాన్ దీస్ టూ. ఈ లక్ష్మీనారాయణ సార్ చెప్తాడు ఒకరోజు ఈ విత్ ఎగ్జాంపుల్స్ ఒక స్పీచ్లో బాగా చెప్తాడు ఆయన. అంటే థర్డ్ డిగ్రీ అంటే అప్పట్లో తీసుకొచ్చి మొసళ్ళు ఎక్కించడం ఇక చాలా వైలెంట్ ఉంటుంది సార్. అంత వైలెంట్ చేసిన టైంలో మీరు మీ ఇంటెన్షన్ ఏంటి? వాడు బ్రేక్ త్రూ అవ్వాలి, టు కన్ఫెస్, అంతే కదా, టు గెట్ ది ఇన్ఫర్మేషన్, అంతే కదా. ఆ టైంలో వాడికి ఏం జరిగి చనిపోతే అది మీ మీదే పడుతుంది ఇక కస్టోడియల్. మరి అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలండి? మనం ఒక ప్రెషర్స్ ఉంటాయి కదా సీనియర్ ఆఫీసర్స్ది, విక్టిమ్స్ది, ఆ కేసు తీయాలనే ఛాలెంజ్. కరెక్ట్. మీ చేతిలో కస్టడీలో ఉన్న డెత్ అయింది అనుకోండి, ఆ కేసు మీ మీదకి వచ్చి మీ మీద 302 వీ హ్యావ్ టు మేనేజ్. కానీ నాకు నేను అంత వైలెన్స్ చేసిన మరి బై గాడ్ గ్రేసా, బై ఆఫీసర్సా, నియర్ అండ్ డియరా, కానీ ఐ నెవర్ ఎవర్ ఫేస్డ్ సచ్ సిచ్యువేషన్. అచ్చా, పైన దేవుడు అది మీకు కలిపి ఏదో సంథింగ్ ఈజ్ దేర్, మీకు ఒక ఉంది, ఒక షీల్డ్. రైట్. సాధన తర్వాత అండి షాద్నగర్ ప్రమోషన్ వచ్చి ఉంటుంది అప్పటికి. షాద్నగర్ ప్రమోషన్ రాలే. అప్పుడు నాకు ఉద్యమం జోరుగుంది. దినేష్ రెడ్డి కమిషనర్ యూనివర్సిటీలో. అవును. ఒక ఉన్నత క్యాస్ట్ వాడు వద్దు, ఒక ఎస్సీ వద్దు, ఒక సెటిలర్ వద్దు, ఒక రెడ్డి వద్దు, ఒక ఎల్మా వద్దు. ఆడ స్టూడెంట్స్ డిమాండ్స్ ఫలానా వేస్తేనే ఈడ కంట్రోల్ చేస్తారని చెప్పిన తరుణంలో నన్ను దినేష్ రెడ్డి తీసుకున్నాడు. ఆ 6 జిల్లాలలో నేను ఆయన ప్రియ శిష్యునేలే. నన్ను తీసుకున్నాడు. నన్ను తీసుకుంటే పీకులో ఉంది ఉద్యమం, పీకులో ఉద్యమం ఉంది. ఇక దినేష్ రెడ్డికి బతిలాడుకొని, రత్నారెడ్డిని బతిలాడుకొని, ప్రమోషన్లు ఉన్నా సార్, నాకు ఇప్పుడు కొత్తగా సిటీలో నేనేడబోతాను మళ్ళీ క్యాన్సిల్ చేయించుకొని, నాకు ఏదైనా లూప్ లైన్ ఇవ్వండి సార్ అని నేను రత్నారెడ్డి సార్ని. అరే నువ్వు లూప్ లైన్ ఉంటావా, నువ్వు భలేగున్నావు, నీకేం కావాలి చెప్పి, ఏదైనా సిటీ దగ్గరలో ఏది వేసినా పోతా సార్, సిటీ దగ్గర వేయండి అని అంటే సదాశివ పెట్టించిండు రత్నారెడ్డి. సదాశివపేట వస్తే సదాశివపేటకి వెళ్ళి ఇక ప్రమోషన్ కూడా వచ్చింది అనుకో. అప్పుడు ఎవరండి అప్పుడు ఎస్పీ? నాకు 3 ఎస్పీలు. ఎవరు? సుజాతరావు ఉండే, ఆర్బి నాయక్ ఉండే, ఈ సునీల్ ఉండే. 3 సదాశివపేట మీరు వెళ్ళేసరికి మట్కా అప్పటికి ఉండి బాగానే ఉంది. మట్కా ఆడిన వాళ్ళని మీరు ఎడ్ల బండి ప్లేసుల్లో కట్టించి నడిపించేవాళ్ళు. ఎస్ కరెక్ట్. అది నాకు సునీల్కు కోపం అయింది, ఇది పంచాయతీ అయింది. అంటే ఎడ్లు తీయించి వాళ్ళ మీద పెట్టి నడిపించేవాళ్ళు. ఇప్పుడు కాడి ఉంటుంది కదా, కాడి మెడ మీద పెట్టి ఒకడు మన మావోడు జవాను ఒక ముళ్ళుగర్ర తీసుకొని ఇట్లా తాడు కట్టి మెడకు బోర్డు పెట్టి మట్కా ప్లేయర్ అని బోర్డు పెట్టి మట్కా ఏజెంట్ అని తిప్పేది. తిప్పినప్పుడు మన ప్రియమిత్రులు విలేకరులు కూడా ట్రై చేసిరు కానీ దొరకలే, వాళ్ళు క్యాప్చర్ చేయలే మా నిర్వాహకం. కానీ అది తప్పే కదండి, అది తప్పే, అది హ్యూమన్ రైట్స్ ప్రకారం. మరి మీరు ఎందుకు అంత సాహసం చేసి? కంట్రోల్ అయిందా? పోనీ కంట్రోల్ అయింది. వ్యవసాయాలు చేసిరు వాళ్ళు ఏజెంట్స్. ఒకడైతే చనిపోయాడు నా హరాస్మెంట్ కాదు. ఇక వాడు ఒక లైఫ్కి అలవాటు పడ్డాక ఆ టెన్షన్కు, ఆ స్ట్రెస్కు చనిపోతారు కొంతమంది. సార్, మీరు అంత పీక్ పనిష్మెంట్ ఇచ్చిన టైంలో అప్పుడు ఎస్పీ ఏమన్నారు? ఈయన ఏమన్నాడు, ఏం సత్యనారాయణ నువ్వు పోయేది పోయి నన్ను కూడా గుంజకపోతావా అంటే, ఇక మరి యాజ్ ఎ సూపర్వైజ్ ఆఫీసర్ మీరు కూడా రెస్పాన్స్, మళ్ళీ నువ్వే అంటున్నావు రెస్పాన్సిబుల్ కదా సార్ అని అంటే, సార్ అది అటు చేయకపోతే కంట్రోల్ కాదు, మరి మీరు వద్దంటే ఊకుంటా, నాకెందుకు సార్ నేను ఆల్రెడీ ప్రమోషన్లో ఉన్నాను అని చెప్తే దాన్ని ఆడొక వినూత్నంగా కార్యక్రమాలు చేసినాం. మట్టుకుండే బాగా. కానీ వాళ్ళలో అవగాహన తేయడానికి ఏం చేయలేదా? అవగాహనకు ఈ అవేకనింగ్ సదస్సులు పెట్టేది కదా, స్పీచ్లు ఇచ్చి ఇట్లా రా నీ కుటుంబం నాశనం అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పేవాళ్ళం. చెప్పి వాళ్ళని సెటరేట్ చేసేవాళ్ళని మంచి బాటలకు. వాడు పాత వృత్తిని మర్చిపోయి ఈ వృత్తికి వస్తాడు కదా, మళ్ళీ ఆ వృత్తికి పోవడానికి ట్రై చేసేవాళ్ళం. అచ్చా, అదే టైంలో ముత్తూట్ ఫైనాన్స్ కానీ బ్యాంక్ మీద అటాక్ అవుతుంది? లేదే, నా టైంలో కాలేదు. ముత్తూట్ ఫైనాన్స్లో కాలేదు. పోలీస్ స్టేషన్ మీద అటాక్ కానీ జరిగిందా? నా ముందర అయింది. డిఎస్పిని అసాల్ట్ చేశారు, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ నాదే. దాని తర్వాత నేను అంటే అది రత్నారెడ్డి వేయటానికి అదొక కారణం. వాళ్ళు ఎవరు పిట్టల గ్యాంగ్ అని ఉంటుంది, లేడీస్ పోయి
పోలీస్ స్టేషన్ విధ్వంసం చేసి Hmm. లాకప్ డెత్ అయిందని. Hmm. అదే మట్కా కోసమే తెచ్చి పెట్టగానే వాడు చచ్చిపోయాడు. వచ్చి వాళ్ళని షెడ్ చేయటానికి అది రత్నారెడ్డి కావాలని దోషి నన్ను ఆడ కరెక్టే. సార్ సదాసేపేట అయిపోయింది, ప్రమోషన్ వచ్చింది, ఎక్కడికి వచ్చారు? సిటీ ఎస్బి కొంతకాలం కొంతకాలం ఆ ఎస్బిలో కూడా ఇక ఉరుకులో వీటిలో కొద్ది రోజులే 4 months 5 months. సంగారెడ్డి చేసి సంగారెడ్డి అక్కడే ఉందండి మీకు? సంగారెడ్డిలో మీకు బాగా మెమరబుల్ ఏముంది? ఇక నాది ఏదైనా ట్రాక్ రికార్డ్. 5 ఎస్పీలు నా మీద 5 ఎస్పీలు పనిచేసారు, ఇంక్లూడింగ్ సజ్జనార్. వీళ్ళంతా 5 ఎస్పీలు. అవును, 5 ఎస్పీల దగ్గర ఏం నేర్చుకున్నారు? 5 ఎస్పీల సమక్షం ఆ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. ఇక సంగారెడ్డి కూడా పొలిటికల్లీ సెన్సిటివ్ అండ్ కమ్యూనల్లీ సెన్సిటివ్. మళ్ళీ సిటీకి దగ్గర జైరాబాద్ అయితేంది, సదాశివపేట అయితేంది, సంగారెడ్డి. అప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి డెకాయిటీస్. ఏది బీదర్ గ్యాంగ్స్, కర్ణాటక మహారాష్ట్ర గ్యాంగ్స్ కూడా సర్ప్రైజ్ అయ్యేది అక్కడ. దానితోడుకు మట్క కూడా ఉండే, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కమ్యూనల్. ఇవన్నీ చేసేవాళ్ళం మంచిగా. పెద్దగా చెప్పుకోదగ్గ ఇష్యూస్ అంటే ఇక కమ్యూనల్ ఇష్యూస్ రాగానే మనం రైజ్ టు ది అకేషన్ అండ్ పాసిఫైడ్ ది మ్యాటర్స్. మీ 5 ఎస్పీలో బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరండి? 5 అంటే ఒక్కొక్క పర్సెప్షన్ వేరేగా ఉంటాయి అనుకోండి, కానీ మీకు బాగా కనెక్ట్ అయి ఉన్నారు. సజ్జనార్. ఎందుకు ఆయన తనమనేవాడా? అన్నమనేది కాదు కానీ కొద్దిగా ఇది బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. మనది ఎట్లా బ్యాక్గ్రౌండ్ ఉందో ఆయన కర్ణాటకలో అదే బ్యాక్గ్రౌండ్. ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్. బెస్ట్ ఆఫీసరు అంటే ఇక సరే మేము కూడా ఒక పని చేసినాము, ఇద్దరం కలిసి ఒక పని చేసినాం అనుకో. ఎక్కడ? గంజాయి కేసు. ఎవరినో గంజాయి ఎన్కౌంటర్ అయింది కదా, కానిస్టేబుల్ చంపిరుగా గంజాయి స్మగ్లర్స్. ఇక్కడ నారాయణఖేడా? నారాయణకి మళ్ళీ ఫినిష్ చేసినగా క్రాస్ ఫైర్. తన కౌంటర్ అయిందా? నారాయణఖేడ్లో మన కానిస్టేబుల్ చంపింది నారాయణఖేడ్లో. అక్కడ స్మగ్లర్ని సేమ్ అదే ప్లేస్ వాళ్ళని. సాధారణంగా సార్ ఇటువంటి విషయాలు 2 డౌట్స్ వస్తాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒక పోలీస్ మీద అటాక్ అయింది, అదే నేరస్తుని అక్కడే కొట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది? అక్కడికి ఎందుకు వస్తాడు వాడు? అక్కడ ఏంటంటే ఇప్పుడు వాడు ఆ ఏరియాలో నేనే గొప్పని, నేనే ఇక్కడ ఓవర్ పవరు, నన్ను మించినోడు లేడు, వాడు అన్లీజ్ చేస్తాడు టెర్రర్ని. అన్లీజ్ చేసినప్పుడు అక్కడ ఎవడు కూడా వానికి నోరెత్తాడు, వానికి ఎవడు కూడా ఎదురు తిరగడు. వీడిని అక్కడ మనం డిమోరలైజ్ చేస్తే వానికి వీళ్ళు భయపడరు. అప్పుడు వీని యొక్క శక్తి నశించిపోతుంది, క్షీణించిపోతుంది. వాడిగా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయటానికి ఛాన్స్ ఉండదు. రైట్. ఒకటి. రెండోది, ఒక దొంగతనం చేశాడు, వాడు పారిపోతాడు. మీరు తర్వాత ఆయన పట్టుకొని రికవర్ చేసిన తర్వాత ప్రెస్ నోట్లో ఏం పెడతారంటే, వాడు దొంగతనం చేసి అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మా వాళ్ళు పట్టుకున్నారు అంటారు. దొంగతనం చేసిన తిరిగి ఎక్కడికి వస్తాడా? అంటే అది కొన్ని సందర్భాల్లో వస్తాయి కానీ అన్ని కేసులలో రావు. జెన్యూన్ కూడా ఉంటాయి. జెన్యూన్ ఉంటాయి. జెన్యూన్ కూడా ఇప్పుడు నేను కూడా కొన్ని మీరన్న సందర్భంలో కొన్ని చేసిన జెన్యూన్గా ఇప్పుడు పలాని రిసీవర్ దగ్గరికి పోయి ఆడిని వీడు చూపియంగానే ఆ రిసీవర్ దగ్గర ఆ గోల్డ్ తీసుకొని అక్కడే వాళ్ళ మనుషుల్ని పెట్టి పంచనామా చేసి అది కరెక్ట్. అది అలా కాకుండా నేరం జరిగింది ఒక దగ్గర, సంగారెడ్డిలో మీరు డిఎస్పీ, నేరం జరిగింది సంగారెడ్డి టౌన్ దగ్గర జరిగింది అనుకుందామండి. అదే ప్రాంతంలో దొంగ వచ్చాడు మేము పట్టుకున్నామని చెప్పడం ఎందుకు? 24 hours కస్టడీ కోసము ఇవన్నీ చిన్న చిన్న డిపార్ట్మెంటల్ ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి. కరెక్టే. దానివల్ల కేసు వీగిపోతుంది కదా. లార్జర్ ఇంట్రెస్ట్లా ఉండవు. 10 కేసుల్లో ఒకటి ఉంటుంది మీరు చెప్పిన టైప్లా, 9 జెన్యూన్ ఉంటాయి యాజ్ పర్ లా. ఓకే. అది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాడు పోలీస్ స్టేషన్ ముందరనే పట్టుకున్నట్టు చెప్తాడు మా వాళ్ళు. అవును. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అసలు లా అండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గర తీసి సిఐడి కానీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక కేసు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఈడ మన ట్యాపింగ్ కేసు వాళ్ళకి ఎంత లా అండ్ ఆర్డర్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు విజయ్ కుమార్ సార్కి కానీ అందులో సిటీ కాబట్టి ఐఓస్కి కానీ ఎన్ని పనులు ఉంటాయి. వాళ్ళు
ఆ సైమల్టేనియస్గా లా అండ్ ఆర్డర్ డ్యూటీ చేసుకుంటే ఇవన్నీ చేయాలి. ఈ కేసు మీద క్వాలిటీ రాదు అప్పుడు. క్వాలిటీ రాదు. ఇప్పుడు రేపు నీకు వీళ్ళు నా అనుమానం ఏంటంటే వీళ్ళు సాడీ అండ్ ఫ్లాపీ ఇన్వెస్టిగేషన్ చేసి వదిలిపెడతారు. ఎవడో మరి ఎడిది మరి షాప్ రైటరు కంప్యూటర్ ఆపరేటర్ మీద పెడతారు. కాపీ పేస్ట్ పెట్టినప్పుడు ఎవడు లాస్ అవుతుంది, కేసు వీక్ అయిపోతుంది. అట్లా ఆల్రెడీ పోలీస్ ఒకటే జనం అంటూనే ఉన్నారు. మీ ప్రియమిత్రులు కూడా అంటారు మీ వాళ్ళ మీద కేసులు సార్ 500 పడతాయి అట్లా. ఇప్పుడు ఏ సెక్షన్లు పెట్టిర్రు, ఏ రిలివెంట్ సెక్షన్స్ పెట్టిరా, ఇర్రిలివెంట్ సెక్షన్స్ పెట్టిరా అని కూడా చాలా కామెంట్స్ వస్తాయి. ఒకవేళ కేసు వీగిపోతే పోలీస్కే డ్యామేజ్ అవుతుంది. పోలీస్కే డ్యామేజ్ అయితే ఇప్పుడు అది రియల్గా ఎక్విట్ అయితే మామూలుగా వీళ్ళు రేపు కోర్టులో ట్రయల్ అయినప్పుడు మార్షలింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, మంచి పీపీలు ఉండాలి, మంచి ఐఓస్ ఉండాలి. ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ ఎవడన్నా పోరు మా వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనుకుంటా పోయి ఆడ అంటే సిఐడికి ఇస్తే బెస్ట్ అంటారా, సిబిఐకి ఇస్తే బెస్ట్ అంటారా? సిఐడి కూడా ఉంది కదా, అది కూడా ఒక ప్రీమియరే కదా. మన లెక్క ప్రకారం వాళ్ళకు మంచి కేసులు రావట్లేదు కానీ సిఐడి ఎందుకంటే సూపర్విజన్ బాగుంటుంది. ఐఓ నుంచి డీజీ దాకా సూపర్వైజ్ మానిటర్ చేస్తారు, పాయింట్ టు పాయింట్ లేవనెత్తి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సిఐడి కూడా పోతే మంచిది. సార్ సంగారెడ్డి తర్వాత అడిషనల్ ఎస్పీ రంగారెడ్డి అడిషనల్ ఎస్పీ రంగారెడ్డి వికారాబాద్కి వెళ్ళారా? అప్పుడు మళ్ళీ వికారాబాద్కి. అప్పుడు ఎవరు ఎస్పీ మీకు? అప్పుడు మళ్ళీ ఆర్బీ నాయక్ తగిలిండు, మళ్ళీ ఒక రాజకుమార్ అని చిన్న మేడం ఉండే. అవును, ఇద్దరు అయిన తర్వాత దినేష్ రెడ్డి 10 మంది నా బ్యాచ్ వాళ్ళు పైరవి చేస్తుంటే ఆయనకు నేను నచ్చిన పాత శిష్యుని కదా, ఆ 10 మంది పైరవి చేసిన వాడికి ఏమి ఇయ్యలే. నేను అడగకుండా తీసుకొచ్చిండు, వెస్ట్ జోన్లో వేసిండు. ఇప్పుడు ఈ సో కాల్డ్ హై ప్రొఫైల్ వెస్ట్ జోన్లో. ఇక ఈ ఆడ కొద్ది రోజులు చేశాను, ఆడికెళ్ళి సౌత్ జోను ట్రాఫిక్ పోయినా, మళ్ళీ ఆడికెళ్ళి ఇక రిటైర్డ్. ప్రమోషన్ ఎక్కడ ఇచ్చారంటే విజిలెన్సా? ట్రాఫిక్లో ఉన్నా. ట్రాఫిక్లోనే సౌత్ జోన్ ట్రాఫిక్లో బాగా గుర్తుండిపోయే సంఘటనలు ఉన్నాయి మీకు? ఇక ఆఫీసర్లు లైక్ చేసేది, ఎందుకంటే సార్ సాధారణంగా సౌత్ జోన్లో ట్రాఫిక్ అనేది మానిటరింగ్, సూపర్వైజింగ్ మా ర్యాంకులో. అంటే నేను ఇక ఐ వాజ్ అడ్జడ్జ్డ్ బెస్ట్ పోలీస్ ఆఫీసర్ బై అనురాగ శర్మ, మహేందర్ రెడ్డి, ఈవెన్ సివి ఆనంద్. ఎందుకంటే మానిటరింగ్ స్కిల్స్ కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే లాస్ట్కు నా యొక్క పనితనం చూసి ఆనంద్ సార్ కూడా అప్పుడు ఒకటే పోస్ట్ ఉండే, అడిషనల్ డీసీపీ పోస్ట్ ఇప్పిస్తూ యాక్టింగ్ యాజ్ ఏ డీసీపీ అని కూడా ప్రయత్నం చేసిండు. అప్పుడు ఇక వేరే ఆఫీసరు అరే సత్యనారాయణ ఈజ్ గోయింగ్ టు రిటైర్డ్ షార్ట్లీ అంటే ఇక నేను ఆగిపోయినాను అక్కడ. లేకపోతే స్వాంకీ సిటీ కూడా బై గ్రేస్ ఆఫ్ ఎల్డర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ బై గాడ్ నేను పోయేవాడిని. ఇక రిటైర్డ్ అయ్యాము, మనకు 3 years బాయ్. ఇంకా ఆఖరికి మన సెకండ్ ఇన్నింగ్ ఏదైనా చేద్దామంటే ఈ సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ కూర్చుంటున్నాం. ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ పిలిస్తే పోతా. ఎక్కువగా మీ సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తారట కదా ఏడా? మీరు మీ సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ పిలిస్తే పోతుంటా కానీ అందరికి పోతుంటా, అందరు పిలిస్తే పోతా. కానీ కొద్ది నెలల క్రితం కూడా ఒక హోటల్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారట కదా మీ సామాజిక వర్గానికి సంబంధించి. అది ఇక ఉంటుంది కదా, పొలిటికల్గా టికెట్ కావాలని ఆర్గనైజ్ చేసినాం. టికెట్ అందులో ఆ మీటింగ్ సారాంశం ఏందండి? రిజల్ట్ మీకు ఆల్రెడీ మీరు ఆ స్టేజ్లో లేరు అన్నట్టు ఎవడు అప్రూవ్ చేయను. మాజీ డీజీ గారు సహకారంతో చేశారు అన్నది వచ్చింది. అవును, మరి ఆయనకి సపోర్ట్ చేయలేదా మీరు? ఇక అదంతా ఆఫ్ ద రికార్డ్. సార్ మనం ఫైనల్ క్వశ్చన్కి వస్తున్నాం. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్ అప్పర్ హ్యాండ్ చూపించడానికి ఒక ప్యానిక్ తీసుకొచ్చి అటువంటి ఇన్సిడెంట్లు తీసుకొచ్చారు. అంటే మీ ఇంటెన్షన్ వాడి మీద కాదు, సొసైటీకి మంచి జరగాలి, ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమెకి ఇంజస్టిస్ కాకుండా చెయ్యాలి అంటే నేను పోలీసుకి వెళ్తే న్యాయం జరిగింది నాకు భావన ఆమెను తీసుకురావడానికి లేని కోపాన్ని మీరు తెచ్చుకొని, మీ కోపం ఉన్నా లేకపోయినా అన్యాయం జరిగిందని ఆమె రాగానే మీకు బీపీ తెచ్చుకొని కోపం తెచ్చుకొని వాడి మీద ఆ విధంగా చేపట్టి కంట్రోల్ అయింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి సిచ్యువేషన్ చేయడానికి లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో వస్తున్న ఆస్పిరెంట్స్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు కూడా ఎవరైతే ఎస్హెచ్ఓ అంటే పోలీసు జాబు రెస్ట్ అపాన్ ఎస్హెచ్ఓ, ది ఓనరస్ టాస్క్ ఈజ్ రెస్ట్ అపాన్ ఎస్హెచ్ఓ. ఇప్పటికి కూడా ఎస్హెచ్ఓ అనుకుంటే 100% రిజల్ట్ తేయలేడు, కానీ కొంత రిజల్ట్ తేయగలుగుతారు. ఎందుకంటే మేము ప్రూవ్ చేసినాం కొన్ని విషయాలల్లో. ఇప్పుడు మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్ ఈజ్ మెంట్ ఫర్ వీకర్ సెక్షన్, అవును, వీక్ పార్టీస్. ఇక మనము స్ట్రాంగ్ పార్టీకి సపోర్ట్ చేస్తే వాట్ ఈస్ ది పర్పస్ బై పోలీసు? అవును. కాబట్టి ఇప్పటికి కూడా పోలీస్ అనుకుంటే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడున్న ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. మీకు కన్వేయన్స్ కానీ, ఇవి ఈవెన్ కంప్యూటరింగ్, ఇవి బిల్డింగ్స్, ఏదైనా ఏ విషయం వల్ల అయినా కూడా వీఆర్ ఆన్ పార్ గోయింగ్ విత్ కార్పొరేట్ సెక్టర్. అలాంటి తరుణంలో మనం చేయగలం. ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్న నాన్సెన్స్ క్రైమ్ తగ్గింది. అవును. ఇప్పుడేదో వైట్ కాలర్, ఎకనామికల్ అఫెన్సెస్ పెరిగాయి, ఈ ల్యాండ్ కేసెస్ పెరిగాయి తప్పితే మామూలుగా జనరల్ సోషల్ క్రైమ్ ఉంది కదా, సోషల్ ఈవిల్స్ కూడా తగ్గినాయి. అదే బాడీ అఫెన్స్ కూడా తగ్గింది. సోషల్ ఈవిల్స్ కూడా తగ్గినాయి. సోషల్ ఈవిల్స్ అంటే మనం బెంగళూరు అయింది చూడు, అవును, ఆ టైప్ ఆ కేసులు కూడా అప్పుడు ఏమో ఉండే సోషల్ ఈవిల్స్. ఆ సోషల్ ఈవిల్స్ మీద ఒక 30% జాబ్ పోయేది. కాబట్టి ఇప్పుడు అనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్ గార్డ్ టు డీజీ అనుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ మనం చేయవచ్చు. సార్, అయితే మీరు ఇంత ఒక మాట అన్నారు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కాబట్టి ఏదైనా చేయొచ్చు పోలీస్కి అని అంటారు, రైట్? మీరున్న టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పోలీస్ స్టేషన్ బడ్జెట్ కూడా లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వను, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బడ్జెట్ వాళ్ళ గవర్నమెంట్ ఇస్తున్న బడ్జెట్కి మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఏ విధంగా చేయమంటారు? ఇప్పుడు పోలీసుకు 50,000, 1,75,000 74,000 ఇస్తున్నారు. కానీ అంటే అది ఒకటేసారి శాంక్షన్, రెగ్యులర్గా శాంక్షన్ కావట్లేదు. రెగ్యులర్ అయినా అవ్వకపోయినా ఒక పోలీస్ స్టేషన్ అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ అడు కానీ, హెవీ పోలీస్ స్టేషన్ కుక్కట్పల్లి అంటే కానీ, ఎల్బీ నగర్ దాంట్లో 75,000 రూపాయలు పోలీస్ స్టేషన్ సరిపోతుందా? స్టేషనరీ విషయంలో అవ్వచ్చు, లేదా కానిస్టేబుల్కి ఫుడ్ విషయంలో అవ్వచ్చు, లేదంటే వెహికల్స్కి మెయింటెనెన్స్ విషయంలో కానీ. అంటే ఇక అక్కడికక్కడికి సరిపించుకోవాలి. 74,000 అనేది మంచి అమౌంటే. మరి మేము మా పీరియడ్ అంతా అదే మీ పీరియడ్ పైసలే లేకుండా చేసినాం. జీరో బడ్జెట్ కదా మీ దగ్గర, పైసలే జీరోలో మెయింటైన్ చేసినాం. మరి ఎలాగొచ్చి అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి మెయింటైన్ చేసినాం, అట్లా మెయింటైన్ చేసినాం, నడిపించినాం. ఇక మా సోర్సెస్తోని అనవసరంగా గ్రీడీగా పోకుండా. ఇప్పుడు దాని లెక్కలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఖర్చు ఉందని ఎవరైనా పెద్ద మనిషి పోలీస్ స్టేషన్కి వస్తే ఇది చూడు అంటారు. అప్పుడు ఎవడైతే డిజర్వ్ ఉన్నాడో, ఎవడైతే ఎలిజిబుల్ ఉన్నాడో వానికి చెప్పేవాళ్ళం మేము. ఇప్పుడు శాతగానానికి చెప్తే అది ఉల్టా అవుతుంది. అట్లా ఇప్పుడు కూడా ప్రజలు కూడా మనం మంచిగా పనిచేస్తే ప్రజలు కోఆపరేట్ చేస్తారు. మురళిజీ, నేను పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు 5% బ్యాడ్ వాల్యూస్ ఉంటారు కదా, మిగతా 95% పబ్లిక్ మంచి వాళ్ళు ఉంటారు కదా. మంచి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అంటే పోలీస్ అవసరం ఉండేది కేవలం 5%. నీకు ప్రజలలో ఒక నీతి న్యాయం ఉంది. ఇంతమంది చెప్తారు నన్ను అట్లా చేసిరు, నిన్ను ఇట్లా చేసిరు అని చెప్తారు, కానీ నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు. ఒక ఆఫీసర్ మంచిగా పనిచేస్తే 10 మందిలో 9 మంది అప్రిషియేట్ చేస్తారు. కరెక్ట్. ఒక్కడెవడో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు బ్యాడ్ మాట్లాడవచ్చు, కానీ 9 మంది కరెక్ట్ చెప్తారండి. ఇప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఎవరి మీద ఎస్హెచ్ మీద కంప్లైంట్స్ వస్తే ఒకటే లైన్లో ఆలోచించాడు, ఆల్ యాంగిల్స్లో ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసి ఈజ్ డిజర్వ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేయిస్తాడు అన్నట్టు. కాబట్టి పబ్లిక్ ఎప్పుడు కూడా అబద్ధం ఆడరు. సార్, మీ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఆఫీసర్ పోస్టింగ్లు ఎక్కువ తీసుకున్నారు. మీ సర్వీస్ అంతా కూడా ఆఫీసర్ పోస్టింగ్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అయిన తర్వాత పొలిటికల్ పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు చూడాలి? ఇప్పుడు ఆల్రెడీ
ఇంకా ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా లోకల్ ఎమ్మెల్యే లోకల్ కార్పొరేటర్ యొక్క లెటర్ కావాల్సి వస్తుంది. ఇది మీరు చెప్పింది నిర్విధాంశము కండ్ల కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నేను బీయింగ్ ఏ ఎక్స్ పోలీస్ ఆఫీసరు చాలామందితో ఇప్పుడు కూడా షేర్ చేస్తుంటాను, లీడర్లతో మాట్లాడుతుంటాను, మీ ప్రెస్ సోదరులతో కూడా మాట్లాడుతుంటాను. నాకు వచ్చిన ఇన్ఫరెన్స్ ఏంటంటే ఈ ఎవరైతే పోస్టింగ్ ఇప్పిస్తారో ఇతను ఎస్హెచ్ఓ ఇక లాయల్ అయిపోతుండే, అతనికి లాయల్ అయిపోయి ఈ సూపర్వైజన్ ఆఫీసర్స్ని పెద్దగా లెక్క పెడతలే. కాకపోతే డిప్లొమాటిక్గా చేస్తారు, కొంతమంది ఎక్స్పోజ్డ్గా చేస్తారు, తెలిసి తెలియనట్టు కూడా చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఈ సూపర్వైజర్ ఆఫీసర్స్ కూడా ఇక అతన్ని ఇది చేయి, ఇది తొందరగా చేయి అని చెప్పే స్టేజ్లో లేడు. ఇప్పుడు మీరు మొన్న ఈనాడులో ఈ ట్యాపింగ్ కేసులు అయిన విషయంలో ఈ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళ ఎసెట్లే చూడకుండా వీళ్ళ కోఆపరేట్ చేసిన ఆఫీసర్లు ఇంకెవరన్నా ట్రై కమిషనరేట్స్లో ఎవరన్నా ఫాస్ట్ బక్ చేసి అమాసింగ్ వెల్త్ అయిన వాళ్ళు ఉన్నారంటే, ఒకటి ఈనాడులో మీరు కూడా మురళి గారు చదివిరో చదవలేదో, ఒక ఇన్స్పెక్టర్ అంట సిపి నా మనిషి, నేను సిపి మనిషిని అని ఒక కేసులో 3 కోట్లు తీసుకున్నాడని ఈనాడులో రాసిరు. మరి అది ఎంతవరకు నిజమో అని నేను మీలాంటి వాళ్ళతో నేను షేర్ చేస్తుంటే 30 ఎకర్స్ ల్యాండ్ కుంభకోణం అంటే 3 కోట్లు ఇయ్యరా అని అంటుండు ఒక ఆయన. అరే అది అంతగానో ఆ పైసలు వాడు ఎడబెట్టుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, అవి చూస్తేనే వాడు గుండె వలుగుతుంది కదా అని నేనన్నా. అని అంటే వీళ్ళు నవ్వుకుంటే ఏం మాట్లాడుతున్నావు సార్, ఒక 30 ఎకరాల ల్యాండ్ ఇష్యూ వచ్చినప్పుడు దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్, దట్ వాజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్ అంటారు. అంటే నీకు ఎస్పెషల్లీ దీదెన్ సైబరాబాదు బైపర్కెటెడ్ ఇంటూ రాచకొండ అండ్ సైబరాబాదు మా పోలీస్ డిపార్ట్మెంట్ 16th ఉండే కరప్షన్లో. ఇప్పుడు ఎవరిని అడిగినా, నేను ఎవరితో రియాక్ట్ అయినా, మీకేం తెలుసు సార్ మీరు రిటైర్డ్ అయినరు, మీకు అన్నీ తెలియదు, ఇప్పుడు నెంబర్ 2లో ఉంది సార్ మీరు అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన కేస్ స్టడీలో మా సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి నా పాకెట్లో సిపి అని ఆయన చేశాడు అంటారు. కానీ మీ పీరియడ్లో కూడా మీ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ కొంతమంది ఆఫీసులు పోస్టింగ్లు ఇచ్చేవారు కదా? ఇచ్చేవారు. మీకు కూడా అలాంటి పోస్టింగ్లు వచ్చాయి అనుకుంటారు? నాకేం రాలేదు, కానీ నాకు మ్యాక్సిమం అఫీషియల్ వచ్చినాయి. అది అఫీషియల్ అఫీషియల్ కూడా ఫేవర్ ఉంటుంది కదా, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఉంటారుగా. అప్పట్లో ఒక ఆఫీసర్ మీకు సామాజిక వర్గం కాబట్టి మీకు మంచి పోస్టింగ్లు వచ్చాయని మీ బ్యాచ్మేట్స్ చాలా మంది అనేవారు. ఒకటి ఏదో ఉంటుంది సార్. ఫైనల్గా చెప్పండి సార్, డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మాకున్న నాలెడ్జి యాజ్ ఆఫ్ నౌ ఏదో జాబ్ కావాలని టెస్ట్లకు వచ్చి సెలెక్ట్ అవుతురు, కానీ ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక ఛాయిస్తోనైతే నాకు ఎవరు వచ్చినట్టు అనిపిస్తలేదు. ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే, నేను దగ్గర 89 నుంచి 2014 దాకా అన్ని రిక్రూట్మెంట్లలో ఉన్నాను నేను. సెలెక్షన్లో నన్ను యాడైనా సీనియర్ ఆఫీసర్స్ నన్ను సెలెక్షన్కి పిలిచేవాళ్ళు. అవును, అందరితోని ఇంటరాక్ట్ అయ్యేది. ఇక నా మీద అప్పుడు కంప్లైంట్ కూడా ఇదే, మన కమిషనర్ గారు కూడా, ఏమయ్యా మొత్తం నువ్వు నల్గొండలకు లిఫ్ట్ ఇస్తున్నావట. నేను లిఫ్ట్ ఇస్తే వాడు దూకుతాడా సార్? వాడి టాలెంట్ ఉండాలి కదా. వాడి టాలెంట్ ఉండాలి సార్. కాకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేసినా కానీ అట్లేం లేదు సార్, మనం ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ది వీడియోస్ సార్ అని చెప్పి మొత్తం మేమే నవ్వుకున్నాము. అయితే మేము దాంట్లో ఒక స్టడీ చేసినాం. అప్పుడు నాగిరెడ్డి గారు కూడా ఉండే, శ్రీనివాసరెడ్డి చేసాడు, తర్వాత నాగిరెడ్డి గారు కూడా ఉండే. ఒక స్టడీ చేసినాం. 5 kilometers రన్నింగ్ ఉండే, ఏది సెలెక్షన్ ఫస్ట్. ఆ 5 kilometersలో 98% వచ్చినోడు ఒక్కడు రావట్లే. అంతా బార్డర్ 3rd క్లాసు, 1st క్లాసు, 2nd క్లాసు డిస్టింక్షన్ వాళ్ళే మాత్రం వస్తారు. వచ్చి చూస్తే ఈ 98% ఉన్నోడు ఒక్కడు కనపడతాడు ఆ సెలెక్షన్లో. ఏది 5 km క్లియర్ చేసిన వాళ్ళు. అప్పుడు నేను నాగిరెడ్డి సార్, సత్యనారాయణ దీని గురించి మనం కొద్దిగా స్టడీ చేద్దామని అంటే స్టడీ చేసి చెప్పి ఇది 5 kilometers తీసేయాలి సార్,
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనరేబుల్ సీఎం అప్పుడే దాన్ని పెడితే ఇప్పుడు 5 km తీసేశారు, తగ్గించారు. అంటే మైండ్ ఎఫిషియెంట్ వాళ్ళు రావాలి అప్పుడు. అట్లా ఒక 4-5 బ్యాచ్లు వచ్చారు, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు దే ఆర్ నాట్ ఎఫెక్టివ్ ఎట్ ఆల్. నువ్వు ఎంత ఫైన్ ట్యూన్ చేసినా, ఎంత రిఫ్రెషర్ కోర్సెస్ పెట్టినా కూడా కొంతమంది ఎక్కడ గొంగడ అక్కడే ఉంది. దానికి సీనియర్ ఆఫీసర్స్ కూడా రీసెర్చ్ చేసి టైం టు టైం అన్ని పెడుతున్నారు. కానీ ఇప్పుడు వాడు అప్ టు ది మార్కు, వానికి మెటీరియల్ లేనప్పుడు కష్టపడలేడు కదా. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్కి ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా బై ఛాయిస్ రావట్లే, అంతా బై ఛాన్స్ వస్తారు. ఎవరైతే టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. మన సెలెక్షన్ మాత్రం ఇప్పటి వరకు పోలీసుల మేము వచ్చిన కాడించి ఇల్లీగల్ సెలెక్షన్ అయితే కదా నా కన్సర్న్లలో ఉన్నది. ఇల్లీగల్ అనేది ఎక్కడ జరగలే, ఏదో కొద్దిగా లిఫ్టింగ్లు ఉంటాయి అంతే. వీళ్ళు వచ్చిన జనరేషన్కి ఏంటంటే ఒక్కటేందంటే ఈ రియల్ ఎస్టేట్ భూమితోని అందరూ కూడా ఎంప్లాయీస్గా ఎవరు వస్తున్నారు, బిలో పవర్టీ లైన్ పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అవుతారు. కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్టు, ఫైనాన్స్గా వెళ్ళాపున్నోడు ఏదో ఒకటి పెట్టుకుని బతుకుతున్నాడు. వీళ్ళకి వచ్చే వరకు ఏమవుతుందంటే వాళ్ళకు ఆ పవరు మళ్ళీ ఆ డిస్క్రిషన్ వాళ్ళ చేతికి వచ్చే వరకు వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు సొసైటీలో. వాడట్లా, వీడిట్లా, నేనిట్లా చేసుకొని ఒక గ్రీడీనెస్ బాగా పెరిగింది, ఎస్పెషల్లీ ఈ 2 కమిషనరేట్స్లో. ఇక చాలామంది చెప్తారు ఈవెన్ మళ్ళా దొరకదో ఈ ఉన్నన్ని రోజుల్లోనే మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, మన టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలని బ్యాచ్మేట్స్ మాట్లాడుకుంటున్నారు అనేది కూడా మనకు అక్కడక్కడ చెప్పడం జరిగింది. అది మనం తీక్షణంగా ఆలోచిస్తే, దీర్ఘంగా ఆలోచిస్తే, ఎందుకంటే బ్యాచ్మేట్లో మేము కూడా చాలామంది కామెంట్ చేసుకున్నాం కాబట్టి అలాంటి కామెంట్స్ కామన్ కాబట్టి నిజమే అనిపిస్తుంది. ఒక్క విషయము, మామూలుగా గవర్నమెంట్ జాబు అనేది చాలా మంచిదే, అది ఒక లక్, ఒక జీవితంలో ఒక గొప్ప సాధన. అలాంటిది దాన్ని నిలబెట్టుకోక 1 by 1 రోజొకడు జైలుకు పోతుంటే అది చూసి కూడా మనోళ్ళు పప్పుల కాలేస్తున్నారు. అది నిజంగా మీరన్నట్టు సూపర్వైజరీ మానిటరింగ్ సరిగా జరుగుతలే. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఎందుకంటే హై ప్రొఫైల్ జాబ్ కాబట్టి బాగా ఎక్స్పోజ్ అవుతుంది. ఇంకా అదర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మున్సిపల్, ఇంకా చాలా డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. చండాలంగా ఉన్నది అడ్మినిస్ట్రేషన్. సార్ ఇప్పుడు చాలామంది జైలుకి వెళ్తున్నా వాళ్ళలో మార్పు రాలేదు అని అంటున్నారు. కొంతమంది ఆఫీసర్లు చేసిన తప్పులకి జైలుకి వెళ్తున్నారు, అది చూసేని ఇప్పుడు వరకు మార్పు రావాలంటారు. అది చూసి రిట్రాస్పెక్ట్ అవుతున్నారు. పాండోరా బాక్స్ ఓపెన్ అయిందని వీళ్ళకి తెలుసు, తెలిసినా కూడా వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. మీరు మామూలుగా ట్రాప్ కేసులు ఎక్కడవుతాయంటే 10 కేసులలో 9 కేసులు అతి చేస్తేనే ట్రాప్ అవుతున్నాడు తప్పితే. నేను అన్నీ స్టడీ చేస్తుంటా, మీ ఎందుకంటే పాత్రికేయ మిత్రులు రాస్తారు, ఎవడన్నా డిఎస్పీ ఎవరో కలిస్తే మాట్లాడితే కూడా వీడిని ఎందుకు చేసినామంటే దాని అనాలిసిస్లో మనకు చెప్తారు. వీళ్ళు ఏంటంటే గ్రీడీనెస్ ఇంత. కొంతమంది ఏమైందంటే యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ పెయిడ్, యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ది జనరల్ పబ్లిక్, ఎస్పెషల్లీ విక్టిమ్స్ అని తెలిసి కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఫైనాన్షియల్లీ దే ఆర్ స్టేబుల్, వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ఒక 10 years 20 years జాబ్ చేసినాక నో డౌట్ ఈజ్ కంఫర్టబుల్ 100%. హౌఎవర్ వాళ్ళు దానికి ఏంటంటే టార్గెట్ పెట్టుకుంటారట. పోలీసుల్లో కరప్షన్ ఉంది సార్. బాధితుడు ఒక న్యాయం జరిగిందంటే ఆయన 10 రూపాయలు, 20 రూపాయలు, 100, 200 ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు ఎస్హెచ్ఓకి, అది ఎక్కడా చెప్పడు ఆయన. కానీ పీడిస్తేనే ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా,
10 ట్రాప్లలో 9 హరాస్మెంట్ క్లియర్ కనపడుతుంది. ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక వాడు ఏసీబీకి అప్రోచ్ పోయి అప్రూచ్ అవుతాడు, అప్రూచ్ అయ్యి ఇరికిస్తాడు. మీరు నిజామాబాద్లో మీరు అప్పుడు వెళ్ళి వచ్చి ఉంటారు అనుకుంటా. ఐ డోంట్ వాంట్ టు రివీల్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ది నేమ్ ఆఫ్ ఆఫీసర్. గ్రూప్ 1 ఆర్డీఓ ఫస్ట్ పోస్టింగ్. గ్రూప్ 1 ఆర్డీఓ అంటే విత్ ఇన్ నో టైమ్ 5 years or 7 yearsలో ఈ విల్ బి కన్ఫర్డ్ అండ్ ఐఏఎస్ అండ్ ఈ విల్ బికమ్ కలెక్టర్. ఈజ్ ది హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఎమ్మెల్యేలంతా అతని చుట్టూ తిరిగే పోస్టు. విలేజ్ అసిస్టెంట్ దగ్గర ఈ సబార్డినేట్ టు దట్ పోస్ట్. వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. ఇక అది ఇన్ దోస్ డేస్ దట్ వాజ్ సెన్సేషనల్ ఇష్యూ. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఫర్ గ్రూప్ 1 ఆఫీసర్, వాట్ ఫర్ డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, వాట్ నాన్సెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అసలు ముక్కు మీద వేలేసుకున్నారు ఆఫీసర్స్. అంటే అది ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇగ్నోరెన్స్తోని ఈ పనులన్నీ చేస్తారు. అది దానికి ఒక గైడు, వాళ్ళు ఒక సజెషన్, ఒక ఎల్డర్స్తోని సజెషన్ తీసుకొని సరే సబ్సిక్వెంట్గా దట్ ఆఫీసర్ మెండ్ హిమ్సెల్ఫ్ అండ్ నౌ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, నో డౌట్. అవునా? పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళు బై చాయిస్ రండి, కానీ బై ఛాన్స్ మాత్రం రావద్దు అంటున్నారు శంకర్ సత్యనారాయణ గారు. ఒకవేళ బై ఛాన్స్ వస్తే దాన్ని చాయిస్గా తీసుకుని ఒక ప్యాషన్గా తీసుకొని పనిచేస్తే మీకు ఖచ్చితంగా ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. కానీ వస్తూనే కరప్షన్ వైపు వెళ్ళి లేదా ఏ తొందరగా సంపాదించాలని అత్యుత్సాహంతో అత్యాశతో వెళ్తే మాత్రం మీరు చెడ్డ పేరు మూట కట్టుకోవడమే కాకుండా డిపార్ట్మెంట్కి కూడా చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులు అవుతారంటూ శంకర్ సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఆయనకున్న సర్వీసులో సామాజికంగా పనిచేయడం కాకుండా ఆయన సోషల్ పనిష్మెంట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. అంటే అప్పుడున్న పరిస్థితి ప్రకారం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా సోషల్ పనిష్మెంట్ ఇంపార్టెంట్ నమ్మిన ఆయనకు అదృష్టం కొద్ది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిటైర్ అయ్యారు. కానీ అదే సోషల్ పనిష్మెంట్ ఇప్పుడు కానీ చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఇరుక్కుంటారు. కాబట్టి ఇప్పుడు లా ఏం చెప్తుంది దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వనంటూ సత్యనారాయణ గారి యొక్క ఇంటర్వ్యూలో తెలుస్తుంది. ఇది శంకర్ సత్యనారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారాలు.